गोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषु कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञे स अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय 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 श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते व्यासदेवाय अष्टलक्ष्मी स्वरूपिणी महालक्ष्मी समेతుడైన శ్రీమన్నారాయణ స్వామి వారికి నమస్కరిస్తూ నిన్న స్వామి సన్నిధిలో మనం భీష్ముడు చెప్పిన మంచి విషయాల పేరుతో మహాభారత అంతర్గతమైన శాంతి అనుశాసనిక ఈ రెండు పర్వాల్లో ఉన్న సారవాక్యాలను తెలుసుకుంటున్నాం. ముందుగా ధర్మరాజుకైనా రాజధర్మాలు చెప్పాడు. ప్రారంభంలో ఆ ధర్మాన్ని చెప్పారంటే ధర్మరాజు రాజు కనుక ముందు స్వధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. స్వధర్మం అన్నప్పుడు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. పాలకుడైన యుధిష్ఠిరునికి పాలనా ధర్మం ముఖ్యం. అది రాజనీతి శాస్త్రం అని చాలా విస్తారమైనది. దాని సార విషయాలను ప్రస్తావన చేస్తున్నాడు. రాజు ఏ విధంగా ప్రవర్తించాలి, ముఖ్యంగా తన ప్రజల పట్ల ఎలా ఉండాలి, తన వర్గములు ఏవైతే ఉన్నాయో మంత్రి సామంతాది వర్గముల పట్ల ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా దేశ రక్షణతో పాటు ప్రజలకి క్షేమము భద్రత రక్షణ కల్పించాలి అనే విషయాన్ని చూపిస్తూ దండనీతి ఒకటి ప్రధానంగా చెప్పారు. రక్షణ ఎంత ఇస్తున్నాడో రక్షణలో భాగమే శిక్ష. ఎందుకంటే ధర్మం తప్పిన వారిని శిక్షించడం ధర్మంలో ఉన్న వారిని రక్షించడమే. ఎందుకంటే అధర్మం ఆచరిస్తే శిక్ష ఉంటుందని భయం ఉన్నప్పుడు అందరూ ధర్మబద్ధులై ఉంటారు. అందుకే ఎప్పుడు దండనీతిని రాజు చక్కగా ప్రవర్తింపజేయాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక ఆదాయం తెచ్చుకునే పద్ధతులు చెప్తున్నాడు. రాజు తప్పకుండా ధనాన్ని సంపాదించాలి. అయితే రాజు ధన సంపాదన ఎప్పుడు కూడా తన భోగం కోసం ఎంతో దాన్ని మించి ప్రజల క్షేమం కోసం అంత అవసరం అని చెప్పారు. దానికి గర్భిణీ స్త్రీ ఉపమానం కూడా చక్కగా తెలియజేసిన విషయం మనం గుర్తు చేసుకుని ఆదాయాన్ని ఎలా తేవాలి అని చెప్పినప్పుడు ముందు ఆదాయం సోర్సెస్ ఏమిటో చెప్తున్నాడు. వీళ్ళు కర్షకులను వణిజులు అనగా గోరక్షకులు ధరాధీశునకు ధన అనబూడెడు చోటు. ధనం సంపాదించడానికి ప్రధానం కర్షకులు అంటే వ్యవసాయం, ధనతో వాణిజ్యం, మూడవది గోరక్షణ అంటే పాడి పంట అంటాం కదా, ఆ రెండింటినీ కాపాడడం ఒకటి. అదేవిధంగా వాణిజ్యం, ఈ వాణిజ్య వ్యాపార పరిశ్రమలన్నీ దీని కిందకు వస్తాయి.
ఇవి ధనాగారం నింపడానికి అసలైనటువంటి ఆధారములు. ఇందులో ఎక్కడ కూడా మద్యపానము, జోదగృహాల గురించి రాయలేదు. అంటే ధనం సంపాదించడానికి ఈ విధమైన ప్రక్రియలు చేయాలి. అంతేకాకుండా ధనములకు ధాన్యములకు ఉత్పత్తి తలములైన వానికి కించుకుని హానిగాకయుండ తనకు బండారమదవు. ఏదైతే ధాన్యములు ఉత్పన్నం చేస్తాయో, ధనం పొందడానికి సోర్సెస్ ఉంటాయో వాటికి ఎప్పుడు హాని తలపెట్టరాదు. దీన్ని బట్టి సస్యములు వాటిని చక్కగా రక్షించుకోవాలి, వ్యవసాయదారులను కాపాడుకోవాలి. అది రైతుకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి ఇక్కడ చెప్తున్నారు. అందులో వ్యవసాయ ప్రధానమైన భారతదేశం, అన్ని రకాల పంటలు పండించడానికి అనువైనటువంటి భూమి కలిగినటువంటి బంగారు దేశం. అందుకే వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం. వ్యవసాయం దెబ్బతీసేటంత పరిశ్రమలు ఎప్పుడు ఆ దేశాల్లో పెరగదు. పరిశ్రమలు ఉండవచ్చు కానీ వ్యవసాయాన్ని దెబ్బతీసేటంత ఉండకూడదు. వ్యవసాయాన్ని దెబ్బతీయడం అంటే వ్యవసాయం ప్లేస్లో పరిశ్రమలు రావడం అని మాత్రమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తిని నిస్సారం చేసేటువంటి పరిశ్రమలు కూడా రావడం, ఇది చాలా ప్రధానమైన అంశం. అంటే బీజ శుద్ధి పోకుండా ఉండాలి. దీని గురించి రామాయణంలో కూడా చెప్తాడు. మంచి బీజములు అంటే ఏవి తింటే శరీరానికి ఆరోగ్యమును వస్తుందో అటువంటి వ్యవసాయ విజ్ఞానం గురించి భారతంలో కొన్ని చోట్ల ఉంది. అదే విశేషంగా మనకి వేదాల్లో కనబడతాయి. వేదాలు ఎన్ని రకాల ధాన్యాల గురించి చెప్తారు, రకరకాల వృక్షజాతుల గురించి చెప్తారు, వాటిని పండించే పద్ధతులు, ఆరోగ్యకరమైన పద్ధతులు మళ్ళీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. గో ఆధారిత వ్యవసాయంతో పండినటువంటి పంటల్లో జీవశక్తి ఉంటుంది. ఎక్కువ ఉత్పత్తుల కోసం కృత్రిమ పద్ధతుల్లో చేసేవన్నీ విషాహారములు ఇప్పుడు తేలుతున్నాయి. అంటే నూతన వ్యవసాయ పద్ధతులు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏం తెలుసుకుంటున్నారంటే ప్రాచీన పద్ధతులే సరైనవని తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఎద్దులు దున్నగా ఆ భూమి యందు పండించిన పంటకు శక్తి ఉంటుంది. అవి ఇప్పుడు పరిశోధనలో తెలుస్తున్నాయి. మనం ఏమనుకున్నామంటే అవుట్డేట్ అనుకున్నాం. అవే మానవుల జీవశక్తిని, ప్రాణశక్తిని రక్షించేవి ఇప్పుడు తేలుతున్నాయి. అంటే సంపూర్ణమైనటువంటి విజ్ఞానం ఉంది కనుక వాటిని కాపాడాలి. అందుకే ముందు భూమిని, రైతులని, పశువులని రక్షించుట. ఆ దేశపు ప్రత్యేకమైన పశు సంపద ఉంటుంది. మన దేశానికి ప్రత్యేక పశు సంపద గోవు. అందుకే గోవు సంపదను కాపాడటం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దీని గురించి మళ్ళీ ప్రత్యేక అధ్యాయంలో గోవు యొక్క ప్రాధాన్యం చెప్తాడు. ఎందుకంటే హిందూ ధర్మంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల్లో ప్రకృతి యందు వివిధ వస్తువుల యందు భగవంతుని ధ్యానించుట, ఆరాధించుట, ఇది ఉపాసన పద్ధతి. కానీ భగవంతుడు వాటికి పరిమితులే ఉంటాడని కాదు, సర్వవ్యాపకుడు, ఆత్మస్వరూపుడైన జ్ఞానం కూడా మనకున్నది, నిరాకారుడు కూడా తెలుసు. కానీ విభూతుల రూపంలో దివ్య ఉపాధులు అందరూ ప్రకాశిస్తూ ఉంటాడు కనుక వాటి ద్వారా ఆరాధించే పద్ధతి కూడా చెప్పారు. మన ధర్మం యొక్క ప్రత్యేకత మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకు కానీ సత్యం పలుకు, హింస పాటించకు అని ఇతరులు కూడా చెప్తూ ఉంటారు. వినడానికి బాగుంటాయి. వాళ్ళు ఎంతవరకు పాటిస్తారు ఈశ్వరుడి కనుక. కానీ మిగిలినటువంటి సదాచార సంపత్తితో దాన్ని కాపాడే ప్రయత్నం ఇందులో కనబడుతుంది. కనుక ధనానికి ప్రధానమైనవి వీటిని కాపాడుకోవాలి అని చెప్తూ దమియింపదగిన వారల సమయమున దమించి వారి సంపదలు మహీరమనుండు తనదు భండారముగా సమకూర్చు. ఎవరిని నిగ్రహించాలో, ఎవరిని దండించాలో వారిని దండించి వారి సంపదను తాను ధనాగారంలో పెట్టవచ్చు. అంటే అవినీతి పరులు ఇత్యాది ఉన్నప్పుడు వాళ్ళని శిక్షించి వాళ్ళు దాచుకున్న ధనం అంతటా కూడా ధనాగారానికి చేర్చవచ్చు. అది కూడా ప్రజా వినియోగంకి పనికొస్తుంది అని చెప్తూ విశేషించి అర్థసిద్ధి కంటే అరయ ఎక్కుడు ధర్మసిద్ధి. ఈ వాక్యం తిక్కన గారు తెలుగులో చక్కగా అనువదించారు. అర్థసిద్ధి కంటే ఎక్కుడు ధర్మసిద్ధి అంటే ధన సంపాదన కంటే ధర్మ సంపాదన చాలా ముఖ్యము సుమా. ఇది చాలా విశేషం. దరిద్రాన్ని అనుభవించవచ్చు కానీ ధర్మాన్ని కాపాడుకోవాలి. అదేంటండి ధనం లేకపోతే బతికెలాగండి అంటే నువ్వు ధర్మానికి కట్టుబడి ఉంటే ఎప్పటికైనా ధనాన్ని ఇస్తుంది. కానీ ధర్మాన్ని పక్కన పెట్టిన ధనం తత్కాలంలో సుఖాన్ని ఇవ్వచ్చు కానీ పరిణామ కాలంలో దెబ్బతీస్తుంది. దీనికి అనేక మంది ఉదాహరణలు మనం చూపించవచ్చు. అధర్మ పరులై సంపాదనలు చేసిన వారి జీవితాలు ఎలా గాల్లో కలిసిపోయాయో చాలా మందికి తెలిసిన విషయం. ఇక్కడ అవి నువ్వు ఉదాహరణలు చెప్పక్కర్లేదు, న్యూస్ చదువుతున్న మీకే తెలుస్తాయి. ధర్మం ప్రధానం అని చెప్తూ ఈ విషయంలో మాంధాతృ చక్రవర్తికి ఉతర్చ్యుడు అనే మహర్షి చెప్పిన వాక్యాలు చెప్తున్నాను అన్నాడు. ప్రతి చోట కూడా భీష్ముడు ఒక ప్రమాణం చూపిస్తున్నాడు. శృతి ప్రమాణం, స్మృతి ప్రమాణం, రెండు ప్రమాణాలు. ఎప్పుడైనా మనకి ఒక సత్యం గురించి ప్రతిపాదన చేసినప్పుడు ఒక కొలబద్దు ఉండాలి, ఒక ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం బేస్ చేసుకుని మాట్లాడాలి ఏదైనా. ఇది మన సంప్రదాయం. అదే ప్రమాణరహితంగా మన లాజిక్తో మనం మాట్లాడుకోండి. ఎందుకంటే మన లాజిక్ అప్పుడున్నటువంటి ఇంటెలెక్చువల్ లెవెల్ బట్టి మాట్లాడుతుంది. కొన్నాళ్ళతో మెచ్యూరిటీ వస్తే అప్పుడు తప్పు చేసేదని మనమే బుర్ర కొట్టుకుంటూ ఉంటాం. కనుకనే ఎప్పుడైనా ఒక మాటకు ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం శృతి స్మృతి ప్రమాణం ఉండాలి. భీష్ముడంతటి వాడు నేను చెప్తున్నానని చెప్పచ్చు, కానీ ఆ మహానుభావుడు ఫలానా వారు ఫలానా వారికి చెప్పారని ప్రతిదీ చెప్తున్నాడు ఇక్కడ ప్రమాణం.
అంటే అనుభవజ్ఞులు, అదేవిధంగా నిర్మలమైన అంతఃకరణ ఉన్నవారు వారు చెప్తున్నారు. అందుకే కృష్ణుడే ముందు చెప్తాడు. నిన్నెందుకు చెప్పమంటున్నానంటే నేను చెప్పకుండా నీ చేతి చెప్తున్న ఉద్దేశం ఒకటి నీకు కీర్తి రావడం, రెండవది ఒక వెళ్ళిపోతున్న తరం తర్వాతి తరానికి తమ అనుభవాన్ని ధర్మాన్ని అందివ్వాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అది వాళ్ళ తాతగారైన భీష్ముడి ద్వారా చెప్పించడంలో కృష్ణుడి ఉద్దేశం ఏంటంటే ప్రతి పెద్ద తరానికి బాధ్యత తర్వాతి తరానికి ధర్మాన్ని అందించడం. ఆస్తులు పోగు చేసి ఒక సుఖజీవనాన్ని ఇవ్వడానికి ప్రతి తల్లిదండ్రి తాపత్రయపడుతున్నారు. వాడు సంపాదించాల్సింది కూడా వీళ్ళే సంపాదించేసి వాడికి సంపాదించడానికి కావాల్సిన శ్రమ కూడా పెట్టనివ్వకుండా సోమరులా తయారు చేయడానికి పెద్దలు చాలా తాపత్రయపడుతుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి లగ్జరీస్ లైఫ్ అలవాటు చేయాలనుకుంటారు. కష్టం ఏంటో తెలియనివ్వకుండా చూద్దాం అనుకుంటారు. మీరు ఎంత అనుకున్నా వాడి ప్రారంభం ఎప్పుడో కష్టాన్ని తెస్తుంది. దాన్ని ఎదుర్కొనగలిగే శక్తి మీరు చిన్నప్పటిని ఇవ్వలేదు. వాడి సుఖాన్ని అలవాటు చేశారు ఇక్కడ. అందుకే పిల్లలకి డబ్బునివ్వడము ఆస్తినివ్వడం అని ఎంత తాపత్రయపడతామో పెద్దల నుంచి నీ దాకా తెగకుండా వచ్చిన ధర్మాన్ని తర్వాత నీ పిల్లలకు అందించవలసిన అవసరం ఉన్నది. ఇది భీష్ముడి చేత కృష్ణుడు చెప్పించడం ప్రధానమైన బాధ్యత. ఎందుకంటే ప్రజాతంతు మా వ్యవచ్ఛేత్సి అనేటువంటి ఉపనిషత్ వాక్యానికి సంతానపు దారం తెగకూడదు, కొనసాగించి చెప్పడమే కాదు. ధర్మం ఒక సంతానం, కొనసాగింపుకి సంతానం అని పేరు, కొనసాగింపుకి సంతానం అని పేరు. మరి పెద్దల నుంచి నీ దాకా ఈ ధర్మం వచ్చిందో ఆ ధర్మం తర్వాత తరాలకు అందించడం బాధ్యతనే. ఎందుకంటే పితృపైతామహమైన ఆస్తికి కొడుక్కి మనవడికి కూడా హక్కు ఉందా లేదా? ఆస్తి అంటే ధర్మం అనేది ధర్మం కూడా. అది నీకు నచ్చలేదని చెప్పి తర్వాత తరానికి అందివ్వకుండా చేయడం నీకు తప్పదు. అది పెద్దలు ఇచ్చిన ధర్మాన్ని అందించాలి. అందించిన రెండు విధాలు, చెప్పి కొంత చేసి కొంత, దానితో అంత. అది మనం చెప్పడమే కాదు, మనం చెయ్యాలి, చెప్పాలి, చేసి చూపించాలి, చెప్పి చేయించాలి. ఇలా ధర్మాన్ని అందివ్వాలి. అందుకు భీష్ముడి ద్వారా చెప్పిస్తున్నాడు ఇక్కడ. అంటే మా తాతగారు ఎలా ఉన్నారు, నేను అలా ఉండాలనే భావం కలగడం, ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే సంప్రదాయం అనే మాట వచ్చింది. సంప్రదాయం, దీనికి మీరు ఏం ట్రాన్స్లేట్ చేస్తారో నాకు తెలియదు. నేను అర్థం అడిగినా మీరు ఇంగ్లీష్లో చెప్తారు కానీ అర్థం చెప్పరు. ఇంగ్లీష్లో మనం వర్ణించారు తప్ప అది నాట్ మీనింగ్. ఇంగ్లీష్లో అడగలేదు కదా, అర్థం అడిగింది. దాయం అంటే ఇవ్వబడినది, గివెన్. ప్రదాయం అంటే బాగా ఇవ్వబడినది. సంప్రదాయం అంటే సంపూర్ణముగా గొప్పగా ఇవ్వబడినది అర్థం. సంప్రదాయం ఎవరి చేత ఇవ్వబడిందంటే పెద్దల చేత ఇవ్వబడింది. ఆ పెద్దలు కూడాను వాళ్ళు భ్రష్టులే ఇచ్చే జ్ఞానం కాదు, ఆ పెద్దలు కూడా స్వయంగా అధ్యయనం చేసి అనుష్ఠించి ఇచ్చే ధర్మం అవుతుంది ఇక్కడ. అందుకే అటువంటి పద్ధతిలో భీష్ముడి ద్వారా సంప్రదాయ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అక్కడ ఒక మాట అంటాడండి కృష్ణుడు, అత్యద్భుతమైన మాట. ధర్మం చెప్పడానికి ఎవరికి అర్హత ఉంటుందంటే తనకి స్పష్టముగా ధర్మం ఏంటో తెలియాలి. ధర్మాన్ని శాస్త్రాల మీద తనకి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే సత్యములు అనే భావం పేరు శ్రద్ధ. అంటే డౌట్తో మొదలెడితే ఏది సక్సెస్ కాదు. సందేహం లేకుండా దాన్ని విశ్వసించగలగాలి, దాని పేరు శ్రద్ధ. విశ్వసిస్తున్నది ఎవడో నోటి మాటను కాదు, శాస్త్రాన్ని. శాస్త్రం అనగా ఋషుల యొక్క అనుభవమే శాస్త్రం కనుక దాని మీద శ్రద్ధ కలిగి ఉండాలి, స్పష్టత కలిగి ఉండాలి. తాను నిర్మలమైన అంతఃకరణం కలిగిన వాడు ఉండాలి. వాడు ధర్మబోధకరుడు. నిర్మలాంతఃకరణ అంటే అర్థం ఏంటంటే రాగద్వేష దూషితము కాని హృదయము అని నిర్వచనం చెప్పారు ఇక్కడ. మనకి ధర్మం చాలా తెలిసి ఉండొచ్చు, కానీ ఒకడి మీద అనురాగం, ఇంకోటి మీద ద్వేషం ఉందనుకోండి, పాండిత్యం ఉంది కనుక తిమ్మిని బొమ్మిని తిమ్మి చేసి ఎలాగో అలాగ తప్పును కూడా సమర్థించవచ్చు. పాండిత్యం ఎందుకంటే తప్పుడు సమర్థించడానికి కొంత వినియోగిస్తూ ఉంటారు. కానీ అధర్మాన్ని ధర్మంలా చూపిస్తూ ధర్మాన్ని అధర్మంలా కూడా చూపించవచ్చు. పాండిత్యం ఉంటుంది, మహాప్రమాదం. కానీ పాండిత్యం కంటే ముందు ఉండవలసింది నిర్మలాంతఃకరణ. అలా నిర్మలాంతఃకరణ ఉండాలి, రాగద్వేషాలు ఉండదు. నీకు అది ఉన్నది, రాగద్వేషాలు రెండూ లేవు నీకు, అంత నిర్మలుడు. అక్కడ నువ్వు ధృతరాష్ట్రుడి పక్షాన్ని నిలబడ్డావు, ధృతరాష్ట్రుడు రాజుగా పెట్టావు కనుక ధృతరాష్ట్రుడికి చెప్తున్నావు నువ్వు మంచిదో చెడేదో. వాడు వినకపోయినా వాడికి యుద్ధానికి వచ్చిన వాడికి సహాయం వెళ్ళాడు భీష్ముడు. అది ఒక ధర్మం కనుక చేశాడు. కానీ ఎక్కడ ఏది దాచకుండా ఏది తప్పో ఏది ఒప్పో చెప్తున్నాడు. అలాగే ప్రత్యేకమైన రాగం ధృతరాష్ట్రుడి మీద కానీ ప్రత్యేకమైన ద్వేషం ధర్మరాజు మీద లేదు. అలాగే ప్రత్యేకమైన రాగం ధర్మరాజు మీద, ప్రత్యేకమైన ద్వేషం దుర్యోధనుడి మీద లేదు. ఆయనకి ఏది ధర్మమో ఏది అధర్మమో చెప్తున్నాడు. నిర్మలాంతఃకరణ కలిగినటువంటి వాడు, పైగా మహాయోగి, తత్వజ్ఞాని భీష్ముడు అటువంటి వాడు. ఇలాంటి నిర్మలాంతఃకరణం కలిగిన నువ్వు మాత్రమే ధర్మం చెప్పగలవు కనుక నేను చేసి చెప్పిస్తున్నాను అన్నాడు ఇక్కడ. అంత విశేషం. అది భీష్ముడు కూడా అటువంటి అంతఃకరణంతోనే నిర్మలమైన బుద్ధితో ఆయన మహర్షులు, మహాత్ములు, పూర్వ చక్రవర్తులు వారి కథని
ఉటంకిస్తూ చెప్తున్నాడు. అందుకే మాంధాతృ చక్రవర్తికి ఉతచ్చుడు చెప్పినటువంటి రాజనీతి చెప్తున్నాను అన్నాడు. ఈ చెప్పేటప్పుడు కొన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. పాలకుడైన వాడికి దోషాలు ఉండకూడదు. నేను నిన్ననే చెప్పినట్టు రాజ్యాన్ని రాజులు మాత్రమే కాకుండా ఒక వ్యవస్థను నిర్వహించే ఎవరికైనా ఇది అవసరమండి, క్వాలిటీస్. ఎందుకంటే రాజ్యాన్ని ఏలాలన్నా ఒక వ్యవస్థను నడపాలన్నా కూడాను ధనము తెలివితేటలు ఉంటే సరిపోదు, కొన్ని సులక్షణాలు ఉండాలి. వాడు చక్కగా రాజ్యాన్ని ఏలగలడు లేదా వ్యవస్థను నడపగలడు. అవేమిటి అంటే పరనారీ గమనాది దోషములు భూపాలుండు సేయంగా తద్ధరకును వర్షము లేకయుండు ప్రజకును దైన్యంబు వాటిల్లు పెక్కురుజుల్ పైకును. ఎప్పుడైతే పాలకులు పర సంపదలు అంటే ఇతరుల సంపదను అక్రమంగా లాక్కోవాలనే బుద్ధి ఉన్నా, అలాగే పరస్త్రీ వ్యామోహం ఉన్నప్పటికీ అలాంటి పాలకులు కానీ రాజ్యాలు వెళితే ఆ రాజ్యాల్లో వర్షాలు ఉండవు, ప్రజలకు ఎప్పుడు దైన్యం కలుగుతూ ఉంటుంది, అంటే దిగులు పొందిన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. పెక్కు రుజల్ పైకొను అనేక రకాల రోగాలు వస్తాయి. మన సంస్కృతిలో చెప్తున్న గొప్ప విషయం అంటే రోగాలంటే క్రిములు కారణాల లేకపోతే ఇంకేమైనా కొత్త వైరస్ కారణమా, ఇవి వెతుకుతూ ఉంటాం మనం. కానీ వీటి వెనకాల కారణాలకు కారణం ఒకటి ఉంటుంది. అదేమిటంటే పరిపాలనలో లోపం. అధర్మమైన పాలన ఉంటే ప్రకృతి క్షోభిస్తుంది, ప్రకృతి కలుషితమవుతుంది, రోగాలు వస్తాయి. ఈ కారణం ఇప్పుడు వాళ్ళు చెప్తే బే అంటారు ఇక్కడ, కానీ కొంచెం ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది. కారణాలకు కారణం వెతకాలండి. కంచంలో అన్నం పడింది ఎందుకు అంటే పొయ్యి మీద వండినందుకు అని మీరు చెప్తారు. కనుక కంచంలో అన్నానికి కారణం ఏమిటి? పొయ్యి మీద వంట. కానీ పొయ్యి మీద వంట రావడానికి వెనక సంపాదించడం, ఉడకబెట్టడం, చేసే మనిషి కూడా ఉన్న కారణం ఉన్నా కదా. అది ఒక కారణం దాకా మనం వెళ్ళి సాటిస్ఫై అయిపోతాం. కనిపిస్తున్న కారణం వెనకాల కనిపించని కారణం ఉంటుంది. కానీ విస్తరిక కారణం స్టవ్ వంట నువ్వు చెప్తే దాని వెనక కారణం చెయ్యాలని బుద్ధి చేయడానికి కావాల్సి ఉన్నాయా లేదా? అది కారణాలు ఉంటాయి. ఈ రోగాలకు కారణం భౌతికంగా నువ్వు వెతుకుతావు, దాన్ని సైంటిఫిక్ పదం పెట్టుకుంటావు. కానీ ప్రత్యక్షవాదానికి పైన ఒక పరోక్షమైన శక్తి ఉంది, అది కంటికి కనబడదు. అది ధర్మాధర్మాల మీద ఆధారపడుతుంది. అందుకే ధర్మాచరణ వల్ల ప్రకృతిలో ఒక మార్పు వస్తుంది, అధర్మాచరణ వల్ల కూడా మార్పు వస్తుంది. ఈ మార్పు విపరీతమైన మార్పు, ఆ మార్పు సానుకూలమైన మార్పు. అందుకే రాజు పరనారీ గమన ఆది దోషముల అని చెప్పాడు ఇక్కడ. అంటే రాజు కాముకుడై భోగలాలసుడైతే అటువంటి రాజు యొక్క ప్రవర్తన వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఏర్పడుతుందంటే వర్షాలు కురవు, ప్రజలకు రోగాలు వస్తాయి, పైగా దైన్యం కలుగుతుంది. ఎందును కలిగి ఉక్కు తేజము తక్కు, అంత తెలుగు పదాలు వేశాడు. ఉక్కు తేజస్సు తగ్గుతుందన్నాడు. అంటే రాజుకు కూడా బలము పరాక్రమము తగ్గుతాయి. వాటి వల్ల వ్యసనపరులు అవుతున్న కొద్దీ మనలో ఉన్నటువంటి కొన్ని ఎనర్జీస్ పోతాయండి. లోకంలో కూడా చూస్తూ ఉంటాం, వ్యసనం ఒక మోహంలోకి లాగుతుంది, కానీ క్రమక్రమంగా కూడా బలహీనుడు అయిపోతాడు. బలహీనతలు రెండు విధాలు, శారీరకం మానసికం, రెండు రకాల బలహీనతలు కూడా ఉంటుంది సుమా. కాని చెయ్యదములు చేయక అనూనపు ధర్మమును నడుచు ఉర్వీసుడు సంతానము బంధులు ప్రజయును తానును సేనలను శుభము తలకొన పెంచం. కాని చెయ్యదములు చేయక, ఎంత తెలుగు అందమైన మాటలు ఇక్కడ. చెయ్యదములు అంటే చేతలు, కూడని పనులు చేయకుండా. కూడని పనులను ఎవరు నిర్ణయిస్తారని మళ్ళీ ఎవడో చెప్తే నేను వింటాను ఏమిటి అనుకునే వాళ్ళు ఏది చేయలేరు. కానీ శాస్త్రం చెప్పాలి ఇక్కడ. అది శాస్త్ర ప్రకారంగా ఇది విధి నిషేధం అని రెండు చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు ధర్మం అంటే విధి నిషేధాత్మకం ధర్మం అన్నారు. ధర్మస్వరూపం రెండు, విధి నిషేధం. ఇది చెయ్యాలని చెప్పేది విధి, ఇది చెయ్యకూడదని చెప్పేది నిషిద్ధం. అది విధిని ఆచరించడం ఎంత అవసరమో నిషిద్ధాన్ని ఆచరించకపోవడం అంతే అవసరం. ఇందులో మరొక చమత్కారం ఉంది. నిషిద్ధాన్ని ఆచరించకపోవడం ఎంత అవసరమో విధిని ఆచరించడం అంత అవసరం. కొంత నేనేం తప్పు చేయలేదని అంటారు, ఒప్పు కూడా చేయలేదు, అది ప్రమాదం. తప్పు చేయకపోవడం ఎంత అవసరమో ఒప్పు చేయడం అంత అవసరం. ఇక్కడ నిషేధాన్ని విడిచిపెట్టడం ఎంత అవసరమో విధిని చేయడం అంత అవసరం. నేను ఏ పాపం ఎరగనండి కాదు, ఏ పుణ్యం కూడా ఎరగనండి అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు కాని చేయదములు చేయక అనూనపు ధర్మం అన్న రెండో మాటకు చెప్పాడు ఇక్కడ. ఉత్కృష్టమైన కర్మలు ఎందు తాను ఆచరిస్తూ ఉండాలి. అలా ఆచరించిన రాజు వల్ల అతని సంతానము బంధువులు ప్రజలను తానును సేనలను శుభమునందు వీళ్ళందరూ కూడా క్షేమాన్ని పొందుతారు సుమా. దీన్ని బట్టి ధర్మతత్పరత అనేది రాజుకి ఎప్పుడు ప్రధానమైన అవసరం. అద్భుతంగా పాలించడంలో ప్రజారక్షణ ప్రజారంజన ఎంత అవసరమో ధర్మనిష్ట అంత అవసరం. కనుక ధర్మనిష్ట కలిగిన పాలకులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒకటే కొలబద్ద ధర్మమా ధర్మమా అని చూస్తుంటారు.
అంతేగాని మళ్ళీ ఎన్నికల్లో ఎలా గెలవడమా అని చూడరు. ఇక్కడ ధర్మనిష్ట వల్ల ఉత్తమ పాలకులు లభిస్తారు అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకే అర్థసిద్ధి కంటే ఎక్కుడు ధర్మసిద్ధికి దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు శాశ్వత కీర్తికి సంభవించు కలుగు సద్గతిను. ఈ మాట అందరికీ పనికొస్తుందని. అర్థ సంపాదన ప్రధానమని జీవిస్తున్న యుగంలో ఉన్నాం మనం. పిల్లలు కూడా ఆ విధంగానే సృష్టిలో ఏది లెక్క కట్టాలన్నా గొప్పతనాన్ని డబ్బుతో లెక్కబడుతున్నాం. గొప్ప విద్య చదివిన దానివల్ల ఏం ప్రయోజనం అండి అంటారు కొంతమంది. ప్రయోజనం అంటే వాళ్ళ దృష్టిలో ఒకటే ధనమే. కానీ ఒకప్పుడు విద్యకు ధనం ప్రయోజనం కాదు, విద్యకి జ్ఞానం ప్రయోజనం. విద్య వల్ల జ్ఞానం ఒకటి వస్తుందని ఎవరికి తెలియదు. ఇక్కడ విద్య వల్ల సంపాదన మొదలెట్టగానే విద్యకి ఒకటికి చెప్పేస్తారు చాలామంది ఇక్కడ. కానీ విద్యకి జ్ఞానం ప్రయోజనం. అందుకే విద్య అర్జన ఎంతవరకు అంటే అర్జన చేస్తూనే ఉంటారు. జ్ఞాన తృష్ణ అది అనంతమైన జ్ఞానం కోసం. అలా విద్యకు ఒక ప్రయోజనం చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి ప్రయోజనం సత్కర్మ ద్వారా మంచిని చేయాలి. దానికి ఒక మీన్స్ అవుతుంది ధనం. కానీ ధనం ప్రధానమైనటువంటి ఎండ్ కాదు. అది ధనాన్ని ఒక మాధ్యమంగా తీసుకోవాలి, కానీ ధనాన్ని ప్రయోజనంగా తీసుకోవాలి. ధర్మబద్ధంగా నువ్వు ఉన్నప్పుడు అర్థం కంటే ధర్మానికి ఒక ప్రాధాన్యం ఇవ్వగలిగినప్పుడు దాన సకల సిద్ధులను, దానివల్ల సర్వసిద్ధులు వస్తాయి. ప్రశస్తి భంగి చే ఆ సిద్ధులు కూడా గొప్పగా వస్తాయి నీ దగ్గరకు. శాశ్వత కీర్తి సంభవించు, శాశ్వతమైన కీర్తి కూడా లభిస్తుంది. దానికి ఉదాహరణ ధర్మరాజు జీవితమే. తను కేవలం ధర్మానికి కట్టుబడి సమర్థుడే కూడాను ఒక మాటకి కట్టుబడిన మహానుభావుడే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి వచ్చాడు ఆయన. అంతేగాని తలచుకుంటే నిండు సభలోనే అక్కడికక్కడే ధాతరాష్ట్రపతి పూర్తిగా ఇచ్చి వచ్చి ఒక భీముడు చాలు, అర్జునుడు చాలు. అక్కడ ఇన్న అక్షోహిణి సేన ఏం అక్కడికక్కడే పూర్తి చేసి వచ్చు. పైగా జరిగింది మాయాద్యూతం అని తెలుసు. అయినప్పటికీ వాళ్ళు మాయాద్యూతం కావచ్చు, కానీ పందాలు పణాలు అన్ని అయిన తర్వాత ఇది మాయాద్యూతం అనకూడదు. కనుక ఆ మాట కట్టుబడ్డారు. సమర్థులై కూడా అక్కడికక్కడే దారుని రాజ్య సంపద మదంపున కోమల కృష్ణ జూచన భోరుని జోరు దేశమును ఉండగ పిలిచిన యుద్ధరాత్మ దుర్వార మదీయ బాహు పరివర్తిత చండక దాజుగాత జోరు సహోరు చేసేట సుయోధను ఉగ్ర రాంగనంబునని ప్రతిజ్ఞ పట్టాడు, కానీ పనిచేయలేదు. అవునా లేదా? చేస్తే అప్పటికప్పుడు అయిపోయేవారు. ధర్మం శాసించింది. ధర్మరాజు ఉన్నాడు అక్కడ. అందుకే భీముడు ఆవేశానికి, అర్జునుడి పరాక్రమానికి ధర్మరాజుని ఆధారం ఉంది. కానీ పరాక్రమాలకి, ఆవేశాలకి, ఆలోచనకి ధర్మం అనే కట్టుబాటు ఉండాలనేది పాండవుల కథలో మనకు తెలియజేస్తున్నారు. అక్కడ అర్థసిద్ధి కంటే ముఖ్యం ధర్మసిద్ధి అని భావించాడు. భావించడం వల్ల తత్కాలంలో అరణ్యవాసం చేసిన తర్వాత పూర్ణ సిద్ధి ఎవరికి లభించింది. అదే ధర్మాన్ని కట్టుబడిన వాళ్ళకి తాత్కాలిక పరాజయంలా కనబడ్డప్పటికీ కూడా వాడికి శాశ్వతమైన కీర్తి, శాశ్వతమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇది సత్యం, సత్యం పునఃసత్యం, అందరికి సందేహం లేదు. ధనమునకై ధర్మము దశ అనాదరము చేసేనేని ఆ నృపతికి ఆ ధనమును చెడు దుర్యసమును కనుగొను. నిజానికి ఈ పద్యాలు శ్లోకాలు ట్రాన్స్లేషన్ చేసి ఎలక్షన్ ఓట్లు అడగడానికి వచ్చిన వాడికి ఇస్తూ ఉంటారండి. అదేవిధంగా వాళ్ళు ఆఫీసుల్లోనూ పార్లమెంటుల్లోనూ అక్కడ కూడా పెడుతూ ఉంటారు గోడల మీద. వాళ్ళు చదువుతారో లేదో తెలియదు, కానీ అక్కడ పెట్టాలి. ఎంత రమ్యంగా వాళ్ళకి సంస్కృతం లేకపోతే తెలుగు చెప్పాలి. ఇది కూడా రానంత పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తాం? ఎంత అందమైన తరిగిచ్చారండి. అందుకే తిక్కన్న పలుకులు తీయందనాలు నిక్కమై నిఖిలమై నిలిచియుండేదాకా మా తెలుగు తల్లికి మల్లెపూదండ. కలిసి పాట తెలుసు కదా. తిక్కన్న పలుకులు తీయందనాలు ఇవన్నీ తెలుసుకోవాలండి. నేను అంటున్నాను అనుకోవద్దు, కానీ సంస్కృతం చదువుతాం, అది చదువుతాం అంటున్నారు. చదువుకుంటూ వద్దనట్లేదు. అమ్మ భాషకే దిక్కులేదు, అమ్మమ్మ దాకా పెరుగుతున్నాం. తెలుగేం తక్కువ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అదే రసభావముల సమర్పణ శక్తి ఎందున అమర భాషకు దిటైన భాష. త్యాగరాజ మహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమనసిన తెలుగు భాష. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినప్పుడు విప్పించు భాష అటువంటి తెలుగు భాష. ఆ గొప్పతనం తిక్కన గారి మాటల్లో చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ధనమునకై ధర్మము దశ అనాదరము చేసేనేని, ధనం కోసమని ధర్మాన్ని అనాదరణ చేసినట్లయితే ఆ నృపతికి, ఆ రాజుకి ధనమును చెడు, కొన్నాళ్ళకి ధనం కూడా పోతుంది. అక్రమంగా సంపాదించిన ధనం నిలవదు, అది మరో రూపంలో బాధిస్తుంది, పోతుంది. అదే సంస్కృతిలో నేను చివరికి చెప్పిన మాట మనం మొదలు గుర్తు చేసుకుందాం. ఎంత సంపాదించేమనే కంటే ఎలా సంపాదించేమనేది చాలా ముఖ్యం. అన్నీ ధనంతోనే జరిగిపోవు. లక్షాధికారైన లవణమిన్నమ గాని బంగారు కణికలు మింగపోడు అని మాట ఉంది కదా. కనుక ప్రకృతిలో ఎన్నో ఉంటాయి. కోట్లున్న వాన లేకపోతే ఏం చేస్తారు? నీరు లేకపోతే.
ఇక్కడ సంపదలు అంటే అదొకటే కాదు, ధనమర్తి ధనం వాయు ధనం సూర్యో ధనం వసువు అని చెప్తున్నామా లేదా? ప్రకృతి ధనం, ప్రకృతి ధర్మాధారం, ధనాధారం కాదు. ఇదంతా డబ్బు ఇచ్చి ఇంద్రుడికి పంపించగలవు ఆన్లైన్లో వర్షం కురిపించమని, వాళ్ళ కాదు. ఇక్కడ నీ ధర్మమే నీకు వర్షిస్తుంది సంపదగా. ఒక్క మాట, నీ ధర్మమే నీకు సంపదగా వర్షిస్తుంది. ఇది భారతీయ మహర్షి ఆవిష్కరించిన పరమసత్యం, ఏ కాలానికైనా పనికొచ్చే సనాతన సత్యం అని చెప్తూ, అలాగా ధర్మాన్ని అనాదరణ చేసి సంపాదించిన ధనం వల్ల ఆ ధనం కొన్నాళ్ళకి పోతుంది, దుర్యశమును కలుగు, చెడ్డ కీర్తి కూడా కలుగుతుంది. అంతేకాదు తుది దుర్గతియును బాటిదు, వాడు సద్గతి లభించదు సరికదా దుర్గతిని పొందుతాడు సుమా. అదే లాభంబు ధర్మముఖ్యముగా భరపడ మార్గశుద్ధి కనుగొని కైకోలు. లాభము ధర్మముఖ్యము, ఈ మాట చక్కగా. ఇప్పుడు ధర్మానికి ప్రధానంగా ఉండాలి లాభం కనుక నువ్వు పని వల్ల సంపాదించే లాభము ధర్మముఖ్యముగా ఉండాలి. అందుకే మార్గశుద్ధి చాలా ప్రధానం సుమా అన్నాడు. ఎక్కడికి వెళ్ళేవు అనే దానికంటే ఎలా వెళ్ళేవు అనేది కూడా చాలా అవసరం. ఇక్కడ మార్గశుద్ధి అంటే సంపాదించే పద్ధతులు ఈ విధంగా ఉండాలని చక్కగా రాజధర్మాన్ని చెప్తూ, తర్వాత విశేషంగా బోధిస్తున్న అంశం ఏమిటంటే, నాయన వర్ణాశ్రమ ధర్మాదులు ఇవన్నీ కూడా చెప్పబడితే ధర్మ సూక్ష్మాలు కూడా కొన్ని చెప్పబడుతున్నాయి. వర్ణాశ్రమ ధర్మములు అనే దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏ ధర్మం ఉండదు సుమా. ప్రతి ధర్మము గొప్పదే. ఎవరికి ఏది గొప్పది అనేది చూసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో అన్నీ ఉండాలి, అన్నిటి వల్ల సృష్టి జరగాలి. అందరూ ఒక పని చేయలేరు. అందుకే కొంతమందికి కొన్ని పనులు ఉంటాయి. కొంతమంది శాస్త్రాలు అధ్యయనం చేయడం, తపస్సును ఆచరించడం, దైవశక్తిని భూమికి అందించే ప్రయత్నం చేయడం, ఇది కొందరి పని. మాట జాగ్రత్తగా విన్నారు కదా. శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేయడం, నేర్పడం, వాటిని నేర్పించడం, అదేవిధంగా లోకక్షేమం కోసం దైవశక్తిని భూమికి అనుసంధానం చేయడం చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే మనం చూస్తున్న స్థూల ప్రకృతి, దీని వెనకాల సూక్ష్మ ప్రకృతి ఉంటుంది, అది దేవతాత్మకమై ఉంటుంది. ఆ దేవతల అనుగ్రహం మనకు లభించేట్లు చేయాలి. తద్వారా చూస్తున్న ప్రకృతి క్షేమ ఏర్పడుతుంది. గొప్ప సూత్రం అండి, మీకు ఎక్కడా దొరకదు. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే కనబడే సూత్రం. దాని పేరు యజ్ఞ సూత్రం అంటారు. యజ్ఞం, యజ్ఞ సంస్కృతి. యజ్ఞం గురించి భగవద్గీత కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం ఏషమోస్పృష్ట కామధుక్. ఎందుకంటే కనబడుతున్న ప్రకృతి వెనకాల కనబడిన సూక్ష్మ శక్తులు ఉంటాయి. అవి ఈశ్వరుని యొక్క శక్తి విశేషాలు కనుక ఒకే పరమేశ్వరుని శక్తి విశేషాలు దేవతలు అంటారు. ఆ దేవతల అధీనంలో ప్రకృతి ఉంటుంది. అందుకే దైవాధీనం జగత్ సర్వం. కనబడుతున్న జగత్తంతా దైవాధీనం, దేవతల అధీనంలో ఉంది. మంత్రాధీనంతో దైవతం. ఆ దేవతని మంత్రశక్తితో మనం ప్రసన్నం చేసుకోవాలి. తన్మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు ఇక్కడ. అందుకే ఆ మంత్రములు అధ్యయనం చేయడం ఒకటి, దానికి తగ్గట్టు జీవించడం ఒకటి. ఆ మంత్రాలు అధ్యయనం చేయడంతో పాటు దానికి తగ్గ జీవన విధానం ఉండాలి. ఆ జీవన విధానం ఉన్నప్పుడే మంత్రం పనిచేస్తుంది ఇక్కడ. కనుక వాటిని తీసుకుని యజ్ఞముల ద్వారా, మంత్ర పఠనాదుల ద్వారా, మంత్ర జ్ఞానము ద్వారా లోకానికి దైవశక్తిని ఇవ్వడం అనేటువంటి ఒక ప్రక్రియ చేయడానికి ఒక వర్ణము, ఒక వర్గము కేటాయించబడింది. వారి పని మిగిలిన వాళ్ళకి చెప్పేటువంటి కంటే వాడు ఎక్కువ శమము దమము పాటించాలి. శాంతము, సమము, దమము, యోగము వాడు పాటిస్తూ నిగ్రహ శక్తి సంపన్నుడే. శమము దమము అంటే అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం. లోపల మనస్సును నిగ్రహించడం, ఇంద్రియాలను నిగ్రహించడం. అది ప్రతి మానవుడికి సామాన్యమైన వీడికి ఇంకా అవసరం. వీడికి లోభాస్ ఉండరాదు. కేవలం ఇహ క్లైశాయ తపతే ప్రత్యత్వనుభవం సుఖం నా భోగాయ కల్పతే. భోగజీవనం మీద దృష్టి పెట్టకుండా తపస్సుకి దృష్టి పెట్టాలి. అందుకే ఇతరుల వల్లే భోగాల కోసం తిరగడానికి అర్హత లేదు. వీడికి తపస్సుకి ప్రాధాన్యం ఇవ్వాలి. తపస్సుకు భంగం కలగనంత వరకే భోగం. అది ఎప్పుడైనా తన ధర్మానికి తగ్గ భోగమే. వటువైనటువంటి వామనుణ్ణి బలిచక్రవర్తి అడిగాడు, నీకేం కావాలో చెప్పు అంటే 3 అడుగులు అన్నాడు. ఓ సింతేనా, నన్ను అది అడుగుతావా? నా దగ్గర మేడలు, ఇంకా సంపదలు, ఏనుగులు, గుర్రాలు ఎన్నున్నా, ఏం కావాలో తీసుకో అన్నాడు. నాకెందుకే ఏనుగులు, గుర్రాలు? నేను బ్రహ్మచారి, నాకేది అవసరం అది. బ్రహ్మచారికి శాస్త్రాధ్యయన సంపన్నుని. నాకు అవన్నీ ఎందుకు? నేనున్న చోట నేను కూర్చొని చదువుకుని అనుష్ఠానం చేసుకోవడానికి 3 అడుగులు నేల ఇవ్వను అన్నాడు. దీన్ని బట్టి విత్తం యావత్ ప్రయోజనం, ప్రయోజనానికి తగ్గ సంపద. ప్రయోజనం ఎవరు నిర్ణయిస్తారు ఇక్కడ తెలుసుకోవాలండి. నా అవసరానికి ఎంతో అంతే ధనం అండి. నువ్వు అవసరాలు పెంచేసుకుంటే అనవసరంగా దానికి ఏం చేస్తావు? నువ్వు అవసరాలు పెంచుకుంటే ప్రమాదం. కనుక విత్తం యావత్ ప్రయోజనం అంటే ప్రయోజనాన్ని నిర్ణయించవలసినది ధర్మము, స్వధర్మము. అక్కడ మన ధర్మం ప్రవేశిస్తుంది. కానీ ప్రయోజనం ధర్మం నిర్వహించాలి. నిజంగా నాకు అంత అవసరమా? దానికోసం సంపాదించే ప్రయత్నంలో నా ధర్మం దెబ్బతింటే, కానీ ధర్మం దెబ్బతిన్నంత వరకే సంపాదన అని ముఖ్యంగా అనుకోవాల్సిన వాడేవాడు వీడు.
ఎందుకంటే వీడు ఎంత నిగ్రహ సంపన్నుడై ఎంత పవిత్ర జీవితం గడిపితే అంత దైవశక్తిని వీడు తెచ్చుకుని తద్వారా లోకక్షేమం కలిగిస్తాడు. అందుకే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దమము పరమధర్మము విప్రుణము. బ్రాహ్మణుడికి ఎక్కువగా దమము అంటే ఇంద్రియ నిగ్రహం అత్యంత ప్రధానమైన సుమ. రెండవది అధ్యయనం తర్వాత విషయం, అంటే శాస్త్రాలను బాగా అధ్యయనం చేయాలి. దానిలో ఉన్న విజ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టడం అనేది ప్రధానం. అంతేకాకుండా కానిపథంబునం జనక కారుణికత్వము కల్పి శాంతిమైత నడవంగ విప్రులకు ఉదాత్త ధనం బడవుడే. ఎప్పుడు కూడని మార్గాల్లో వెళ్లకుండా తన ధర్మపథంలో తాను వెళ్తూ తపస్సుకు ప్రాధాన్యం ఇస్తూ అందులో మళ్ళీ బ్రహ్మచర్య గారహస్య అంటే గృహస్థాశ్రమాదులు స్వీకరించినప్పుడు కూడా తన ధర్మమును తాను పాటిస్తూ ఉండాలి. ఇది అతడికి ధర్మం. ఎవరికి? బ్రాహ్మణుడైనటువంటి వాడికి. ఇక రాజు అయినటువంటి వాడికి లోకక్షేమం కోసం యజ్ఞములు చేయించుట, ముందు చెప్పినట్టుగా లోకపాలన లోక శాంతి ఇవే ప్రధానంగా చేసుకుంటూ తాను కూడా అధ్యయనాదులు చేయాలి, శత్రు నిర్మూలన చేయాలి, ప్రజలకు అనురాగం ఉండేటట్టు ఉండాలి. అవసరమైనప్పుడు ధర్మం కోసం యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో భీతి కూడదు, పలాయనం చిత్తగించకూడదు, యుద్ధంలో ముందుకు వెళ్ళాలి తప్ప భయపడరాదు. ఇది ప్రధానం. అలాగే వాణిజ్యవేత్తలకు ప్రధానమైనటువంటిది వాళ్ళు కూడా శాస్త్రాధ్యయనము జ్ఞానం సంపాదించి దానము యజ్ఞములు మొదలైనవి చేస్తూ శుద్ధార్జనమున, ఇది చాలా ప్రధానం. కొందరు వ్యాపారంలో అవినీతి చేస్తే వ్యాపార ధర్మం అండి అంటారు. చాలా తప్పనిది. వ్యాపార ధర్మం కాదు, వ్యాపార ధర్మం కాదు. ధర్మంగా వ్యాపారం చేయరు కానీ వ్యాపార ధర్మం అని అవినీతిని అనుసరించరాదు ఇక్కడ. కనుక ఎప్పుడు కూడా శుద్ధమైన న్యాయార్జనతోనే జీవితం గడపాల్సిందా. ఇది చాలా ప్రధానమైనది. అది ఉచిత లాభము అని ఒక మాట చెప్పారు. ఉచితమైన లాభం తీసుకోవాలి, తద్వారా జీవించాలి. ఆ సంపాదించిన దాన్ని కూడా దాన యజ్ఞాదులకు వినియోగించగలగాలి. వీటితో పాటు అతడు పశు సంరక్షణ మొదలైనవి కూడా చేయాలి. వాణిజ్యమునందు అవినీతిని తీసుకోకుండా ప్రజలకు హితంగానే చూడాలి. ఇక నాలుగవ వారి గురించి చెప్తున్నాడు. నాలుగవ వారు అంటే వృత్తుల్లో ఆధారపడే వాళ్ళందరూ నాలుగవ వారి కిందకు వస్తారు. ఈ నెంబరింగ్లో 4 కానీ లెవెల్స్లో 4 అని కాదు. అందరూ గొప్పవారు. ఏం తెలుసుకోండి, సృష్టిలో అందరూ అవసరమే. అదే నలుగురిని కలిపి ఒకే భగవత్ స్వరూపంగా మన పురుషత్వం కూడా వర్ణిస్తున్నది ఇక్కడ. ఎవరి ప్రాధాన్యం వారికి. ప్రతి సమాజంలో ఇవి మరో రూపంలో ఉంటూ ఉంటాయి కానీ ఇటువంటి డిస్క్రిమినేషన్ అనేది లేని జాతి లేదు, ఎక్కడైనా ఉంటుంది. అందులో నాగరికత వృద్ధి చెందుతున్న కొద్దీ ఇవి ఇంకా పటిష్టపడతాయి. ఈ వర్గములు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఆ వర్గాలకు తగ్గ స్వభావం ఉంటుంది, స్వభావానికి తగ్గ ధర్మం ఉంటుంది. వారికి తగ్గ జీవన విధానాలు ఉంటాయి, జీవన విధానాలకు తగ్గ ధర్మం ఉంటుంది. అందుకే కృషి చేస్తూ నిరంతర లోక వ్యవహారంలో ఉన్నవాడి జీవితం కేవలం అంతర్ముఖంగా కూర్చుని మంత్రం తంత్రం చేసిన వాడి జీవిత విధానం ఒకటే ఉండదు. అందుకే వాడి ధర్మాలు వాడికి, వీడి ధర్మాలు వీడికి. ముక్తి ఎవరు పొందుతారు అంటే ఎవరి ధర్మం వారు పాటిస్తే వారు ముక్తి పొందుతారన్న భరోసా మనకి భగవానుడు ఇచ్చాడు, భారతం ఇచ్చింది. అదే స్వధర్మంలో ఉన్నవాడు ముక్తి పొందుతాడని చెప్పారు కానీ ఫలానా ఒక వర్గం వారు ఒక వర్ణం వారు ముక్తి పొందుతారని ఎక్కడ లేదు. అవునా లేదా? అందుకే స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పడంతో పాటు స్వకర్మణ తమభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ అని భగవద్గీత పరమాత్మ చెప్తున్నాడు. స్వకర్మణ తమ అభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ. మానవుడు అన్నాడే తప్ప ఒక వర్గం పేరు చెప్పాడు ఇక్కడ. ఇంత స్పష్టంగా ఇంత అందంగా మనకి సంస్కృతి చెప్తూ ఉంటే నిరంతరం విద్వేషాలతో వైషమ్యాలతో తిరుగుతున్న జాతులు మన సంస్కృతిపై వేరెత్తి చూడడానికి కూడా అర్హత లేదు. వాళ్ళ పని చేస్తున్నారు. మనం మన గురించి తెలియకుండా వాడు చెప్పిన హిస్టరీ చదివి అది వచ్చింది బాధ. కానీ ఇక్కడ చాతుర్వర్ణ్య వ్యవస్థ గురించి ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఈ విధానాలు ఉంటాయి సుమా. అంతేకాదు మిగిలిన 3 వర్ణములకు సేవ చేయడం 4వ వాడి ధర్మం అనే మాటకి తప్పుడు అర్థం చాలా మంది చెప్పారు. అంటే వీడు 3 అవసరాలు తెచ్చేవాడు వాడు అన్నట్టు. తాను సంపాదించి ఉత్పత్తి చేసిన పదార్థముల ద్వారా వాళ్ళకి కావలసిన సమకూర్చుతున్నాడు ఆయన. అదే 4 వర్ణములు కూడా ఉత్కృష్టములే. అయితే ఇక్కడ వృత్తులు కొంచెం అటు ఇటు మారొచ్చే తప్ప పరంపరాగతమైన ధర్మాలు మారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పద్ధతులు శాస్త్రం ఏర్పాటు చేసింది. వాటిని మనం పాటించాలి. ఒకటి దానిలో కలగకుండా ఎవరికి వారు పాటిస్తూ ఇంకొకరిని గౌరవించుకునే సంస్కారం అలవాటు చేసుకోగలగాలి ఇక్కడ. అదే మనకు సనాతన ధర్మంలో ఉండేది. ఈ వ్యవస్థలో లోపం ఉంటే ఎప్పుడో పోయేది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇంత చక్కటి కోఆర్డినేషన్, ఒక సమన్వయం, సామరస్యం, సుహృద్భావం ఉంది కనుకనే ఈ వ్యవస్థ యుగాల నుంచి కాపాడబడుతుంది. కలి ప్రభావం చేత, ఇతరుల యొక్క దుర్వ్యాఖ్యానాల చేత క్రమ వైషమ్యాలు ఏర్పడి రాను మరో బాధాకరమైన విషయం ఏంటంటే పోనీ వర్ణ వ్యవస్థకు మరో పేరు కుల అనే పేరు వచ్చింది. ఇప్పుడు కులాలు తర్వాత వృత్తులు బట్టే ఏర్పడ్డాయి. వర్ణముల్లో కులాలు తర్వాత వృత్తులు బట్టే ఏర్పడ్డాయి. ప్రతి వృత్తికి గౌరవం ఉన్నది. ఆ వృత్తి పరంపరను మనం గౌరవిస్తాం, అందులో సందేహం లేదు.
కానీ ఇది ఎంత వికృతానికి వెళ్ళిపోయింది అంటే కుల వ్యవస్థ పోయింది, కుల సంఘాలు లేదు. ఈ రోజుల్లో మీరు వర్ణాశ్రమాల గురించి చెప్పకూడదండి, కులాల గురించి చెప్పకూడదండి అంటే నిజమే, నేను మొదట సంతోషించేవాడిని నేనే అలా చెప్పకుండా ఉంటే. కానీ ఆ పేర్లు వెలువడుతున్నాయే, వాటిపైన పరస్పర సంఘర్షణలు కనబడుతున్నాయే, అటువంటిప్పుడు అసలు స్వరూపం తెలియజేయాల్సిన బాధ్యత పడుకున్నది. ఎందుకంటే పరస్పర కలహాలే మన వ్యవస్థ అనుకునే ప్రమాదం ఉంది కనుక ఇది కాదు మన వ్యవస్థ అని చెప్పాలి కదా, మరి అప్పుడు ఏదో చూపించాలి కదా. ఎందుకంటే హిందూ ధర్మానికి, హిందూ దేవతలకి ఎవరైనా నింద చేసినా, దూషించినా, అదేవిధంగా వెకిలిగా మాట్లాడినా, దాడులు చేసినా అంత స్పందించరు హిందువులు. కానీ తమ కులపోడిని ఏదో ఒక్క మాట అంటే చాలు కుల సంఘాల వాళ్ళు గోలలు పెట్టి ధర్నాలు చేసి నానా రభస చేస్తున్నారు. చూశారు ఇక్కడ. అంటే కులంపై ఉన్న అభిమానం ధర్మంపై ఎందుకు లేదయ్యా అంటాం. తెలుసుకోవాలి ఇక్కడ. ఆ మధ్య ఎవరు మమ్మల్ని అంటారా అని యుద్ధానికి వచ్చారు. వాళ్ళ దేవుడు ఏమంటే కృష్ణుడు. అయితే వాళ్ళనంటే యుద్ధం చేసేది కానీ కృష్ణుడిని నిందించే వాళ్ళు మాత్రం ఒక్క మాట అనట్లేదు, రాముడిని నిందించే వాళ్ళని ఒక్క మాట అనట్లేదు. ఇదే నువ్వు కులం పేరు పెట్టుకున్నావంటే నువ్వు హిందూ మతంలో ఉన్నవాడవే కదా. ఈ కులం ఎంత వదలట్లేదంటే సముద్రాలు దాటొచ్చినా కులాల వాసనలో వదలకుండా ఒక సంఘాలని 4 సంఘాలు చేయడం కూడా మనం చూసాము, చూస్తున్నాము, చూస్తాము కూడా, అంత సందేహం లేదు. అలా పట్టి పీడిస్తున్నాయి కులవాసనలు. కానీ ఒకవైపు భయంకరంగా ధర్మంపై దాడి జరుగుతుంది. మన గ్రంథాలను అవమానిస్తున్నారు, మన దేవతలను నిందిస్తున్నారు, మన ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు అంటే మాత్రం అక్కడ స్పందించడం. అప్పుడు అక్కడికైనా శత్రువులు వచ్చేస్తుంది బాధేతో. అంటే కులంపై ఉన్న అభిమానం ధర్మంపై ఎందుకు లేదు? ధర్మం అంటే ఉంటేనే కదా కులం. కనుక నిజంగా ధర్మాభిమానం పెరగాలంటే కులాభిమానం కాదు, కుల వ్యవస్థని మనం సక్రమంగా పాలించాలి తప్ప దానికోసం పోరాడటం కాదు, ధర్మం కోసం పోరాడాలి. ప్రతి వారు ధర్మాన్ని పోరాడడానికి వీరుడు, పోరాడడానికి ధర్మం కోసం పోరాడడానికి వీరుడు కావాలి. ప్రతివాడు కావాలి, తన వంతు తనేం చేయగలను అని. ఎందుకంటే ప్రశ్నించాల్సిన కాలం వచ్చినప్పుడు ప్రశ్నించాలి. మనం ప్రశ్నించకపోతే ఎవడో వాళ్ళనన్నాడని ఒక్కరెవరో అన్నారనే భ్రమతో ఎందరందరూ ఊచకొత్తలకు వస్తూ వాళ్ళు తిరుగుతూ ఉంటే మనం ఏమీ చేయలేకపోతున్నాం. కానీ మన ధర్మాలపై మన హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు మొదలుకుని ఎడమ బుద్ధులకు మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు, నేను చెప్పక్కర్లేదు, మీకు ఆ చురుకుదనం ఉంది. ఎడమ ఇంగ్లీష్లో అంటే ఏమంటారో మీకు తెలుసు. వాళ్ళు ఆ ఎడమ వంక బుద్ధులు ఉన్నాయి, వాళ్ళు ఆ పక్షమే ఉంటారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు మన దానిలో నాస్తికులు. చిత్రం ఏంటంటే నాస్తికులందరూ హిందువుల్లో ఉంటారు, అది బాధాకరమైన విషయం. మరీ ఫ్రీడమ్ ఇచ్చేసింది ఇక్కడ. అవునా లేదా? మీరు ఒక్కసారి పరిచయం హేతువాద సంఘాల్లో అధ్యక్షుడి బదులు ప్యూర్ వరకు అందరూ వీళ్ళు ఎక్కడ ఉంటారు, అదే ఆశ్చర్యం. పైగా ఒక మతంలో తీవ్రవాదం ఉంటే ఆ మతంలో ఒక్కడు తీవ్రవాదాన్ని ఎత్తి చూపించడు. మీరు గమనించారు లేదు? ఒక్కడు ఆ తీవ్రవాద సంస్థల గురించి ఒక్క మాట అంటాడు. అంటే వీళ్ళు మనసు అంగీకరించారన్న అర్థం ఏవో ఉంటుంది, మనకు తెలియదు ఇక్కడ. కానీ మన దానిలో ఎవరికి కొంచెం అరే రాముడిని అన్నావురా, తప్పు నీ తాట తీస్తాను కోపంగా అన్నాడు అనుకోండి, హిందూ ఉగ్రవాదాలు ఎదుగుతున్నారు, నాలుగోలు పెట్టేస్తారు వీళ్ళ ముందు. ఇలాంటి పెట్టడమే కాదు, ప్రపంచానికి తప్పుడు వార్తలు అందిస్తారు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి దేశాభ్యుదయాన్ని, ధర్మాన్ని దెబ్బతీయాలని చూస్తున్న అనేక రకాల దేశాల వాళ్ళు దాన్ని వాడుకుంటూ ఉంటారు. భారతం చెప్తున్నారా, నేటి భారతం చెప్తున్నారా నేను అనొచ్చు. భారతం యొక్క అసలు స్వరూపం చెప్తున్నా, ఏ భారతమైనా ఒకే భారతం తెలుసుకోండి, విశేషమైన అంశం. అందుకే అసలు వ్యవస్థ యొక్క స్వరూపాన్ని చూడాలి. ఇక్కడ వర్ణ వ్యవస్థ యొక్క స్వరూపాన్ని ఈ నలుగురికి సమప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ. అందుకే వీళ్ళందరూ మిగిలిన ముగ్గురికి కావాల్సిన సమకూర్చేవాడు వీడు. అది ముగ్గురు ఇతరు గురించి చూసుకుంటాడు, ఇతరు వాళ్ళ గురించి చూసుకుంటాడు, ఒకరికొకరు కోఆర్డినేషన్. అది మన సంస్కృతిలో వర్ణ సాంకర్యాలు లేని రోజుల్లో కూడా ఒక్కొక్క కులం వారు కూడా అక్కా బావ అని పల్లెల్లో అనుకోవడం చాలా మంది తెలుసు. అక్కా బావ అని ప్రేమతో అనుకున్నారు తప్ప సాంకర్యాలు లేవు అక్కడ. అలా నేటికి ఉన్నారండి కొంతమంది, వాళ్ళకి వైషమ్యాలు తెలియవు, హాయిగా బతుకుతున్నారు ఇక్కడ. ఇటువంటి స్వరూపం మనం అర్థం చేసుకోవాలి, దాన్ని చక్కగా ఆవిష్కరించాడు. అదేవిధంగా బ్రహ్మచర్యాశ్రమం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఈ రోజుల్లో బ్రహ్మచర్యాశ్రమం అనే మాటకి ఇప్పటి టెర్మినాలజీలో మనం చూడాలంటే విద్యార్థి దశ అది ఎలా ఉండాలి, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండాలి. స్టూడెంట్ లైఫ్ అనగానే ఇంకా వాడికి సంఖ్యలు వదిలేసి బయటికి పంపించినట్టు అవుతుంది ఇప్పుడు. అంతేకాదు నియంత్రణ లేదు, వినోదం, విందులు, విహారాలు ఇంకా ఎడతెక్కకుండా విశృంఖలంగా జరుగుతూనే ఉన్నాయి. అది కాదు బ్రహ్మచర్య దశ, అది చూపిస్తున్నారు ఇక్కడ. బ్రహ్మచర్య దశ ఎలా ఉండాలి? ఇక్కడ అప్పుడే ఇంద్రియాలు వికసిస్తూ ఉంటాయి, ఆకర్షించే ప్రపంచం ఉంటుంది, తప్పకుండా వాడు ఆకర్షణలోనూ ఉంటారు.
ఆకర్షణ వైపు అలా వెళ్ళకూడదు నాయన, నిగ్రహం ఉండాలి అంటే మీకు లాజిక్లు తీస్తుంటారు, తర్కాలు. కానీ తర్కం శాస్త్రసమ్మతంగా ఉండాలి. తర్కం బలి తెగిస్తే ప్రమాదం అండి. ఇక్కడ తర్కానికి కూడా ఒక నియమాలు ఉన్నాయి. ఇక్కడ అంటే కొందరు అంటూ ఉంటారు నమ్మకానికి లిమిటేషన్స్ ఉండాలని, తర్కానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. రెండింటికి లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్ ఏంటో మా శంకరుడు చెప్పారు, శృతిమత తర్కోనుసంధీయత అని చెప్పాడు. ఇక్కడ శాస్త్రసమ్మతమైన తర్కం చేయి, ఆ తర్కం మంచిదే, అలా ఉండాలి. అందుకే ఎలా ఉండాలో బ్రహ్మచర్య దశ చెప్తున్నారు. ఎంత అందమైన వ్యవస్థని ఏర్పాటు చేశారు చూడండి. అసలు మానవ జీవితాన్ని ధర్మ అర్థ కామ మోక్షాన్ని డిబేట్ చేయడంలోనూ, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస అనే 4 ఆశ్రమాలు డిబేట్ చేయడంలోనే మన మహర్షుల గొప్పతనం కనబడుతుందండి. ఇక్కడ జీవితంలో అర్థకామాలు వద్దం లేదు, అర్థకామాలు సంపాదించు, చక్కగా సంపాదించు, కానీ దానికంటే ముందు ధర్మం సంపాదించు. ధర్మము ద్వారా అర్థకామ సంపాదన చేయాలి. అప్పుడు మీకు చిత్తశుద్ధి ఏర్పడితే మోక్షం అంటే ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు దానికోసం ప్రయత్నించు. పేరుకు ధర్మార్థకామ మోక్షాలు అనేస్తే కానీ మోక్షం అంటే చాలా మందికి తెలియదండి. వేదాంతి క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా తెలియదు మోక్షం అంటే. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ దానికంటే ముందు ఏర్పడవలసిన సంస్కారం చాలా అవసరం. ఎందుకంటే మనసు అర్థకామాలు పోతూ ఉంటుంది, నా వాళ్ళనే భావం ఉంటుంది. ఎందుకంటే 10 మంది పిల్లలు ఒక మంచి సంగీతం పాడారనుకోండి, అందులో మీరు ఫోటో తీసేది మాత్రం మీ పిల్లాడిని, మర్చిపోవద్దు. ఎంతైనా ఉంటుంది, నా అనే భావం ఉంటుంది, ఉండేది అది. నువ్వేమో మాట్లాడతావు వేదాంతం గురించా? అహమ్మమ్మలు విడిచిపెట్టని వాడి వేదాంతం గురించి మాట్లాడే హక్కు లేదు, తప్పు లేదు. అహంకారం మమకారం ఉంటాడు. నా పిల్లవాడు, నా భార్య, నా పిల్లలు అనే భావం ఎప్పుడూ తప్పు కాదు. ఆ భావంలో ఉన్న మనం ముందు ధర్మం అని పట్టుకోవాలి. ఇక్కడ అది చాలా అవసరం. ఇక్కడ అందుకే మాట్లాడవలసిన ధర్మ కబుర్లే మాట్లాడాలి. ఇక్కడ ఇది ధర్మం యొక్క పద్ధతి. అందుకే ఎప్పుడు ఏదో చూసుకుంటున్నారు. బ్రహ్మచర్యాశ్రమంలో ఎలా ఉండాలో చెప్తున్నారు. ఇక్కడ గురు శుశ్రూషై ఆగమాధ్యయనము గోష్ఠీ నిరాసంబు, అద్భుతమైన మాట చెప్పాడండి. ఇక్కడ ముందు గురువు శుశ్రూష చేయాలి. శుశ్రూష అంటే శ్రోతం ఇచ్ఛా శుశ్రూష. శాస్త్రాన్ని తెలుసుకోవాలనే, వినాలి, తెలుసుకోవాలనే తీవ్రమైన నిష్ఠ ఉండాలి. కానీ విద్యార్థి దశలో ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, ఎడ్యుకేషన్ పొందాలి అనేటువంటి శ్రద్ధ తప్ప మరో శ్రద్ధ వైపు మనసు వెళ్ళరాదు. అంతేగాని మేమందరం పొలిటికల్ పార్టీస్ తరఫున పనిచేస్తాం, మేము వెళ్ళి ఉద్యమాలు చేస్తాం, బస్సులు తగలెడతాం, రైలు తగలెడతాం అంటే వాడు విద్యార్థి కాడు. వాడు ఎంత కఠినంగా శిక్షించాలి పాలకులు, తెలుసుకోవాలి. ఆ మాట చెప్తున్నాడు. అందుకే వాడు ఎప్పుడూ కూడాను గురు శుశ్రూషయు ఆగమ అధ్యయనము. ఆగమాధ్యయనం అంటే శాస్త్రాధ్యయనం. ఒకవైపు గురు శుశ్రూష చేయాలి, రెండు శాస్త్రాధ్యయనం చేయాలి. మూడవది గోష్ఠీ నిరాసంబు. గొప్ప మాట చెప్పాడు. అంటే పనికి మాలిన సంపర్కాలు కూడదు. గోష్ఠీ నిరాసం అంటే అది అర్థం. దీనికి మూలంలో ఏముందంటే న ప్రవృత్తశ్చ సర్వసః. ఇది మూలంలో ఉన్నటువంటి వాక్యం. భీష్ముడు చెప్పింది న ప్రవృత్తశ్చ సర్వసః. అనవసరపు విషయాల మీద దృష్టిని కేంద్రీకరించరాదు విద్యార్థి అయిన వాడు. మీ పిల్లలకి చెప్పండి, ఇది చాలా అవసరం. విద్య తప్ప మరో విషయం మీదకి వెళ్ళకూడదు. వాడు వచ్చి లాజిక్లు తీస్తుంటాడు. మన దేశంలో ఇలా జరిగిపోతుందట, ఇక్కడ పేపర్లో చెప్తున్నారు, నీకెందుకు అది? నువ్వు నీ విద్య మీద ఫోకస్ చేయి. ఎందుకంటే దాని గురించి ఆలోచించి నిర్ణయించగలిగే పక్వత నీకు ఇంకా రాలేదు. నువ్వు బుద్ధిగా మెచ్యూరిటీ రాలేదు. ఆ మెచ్యూరిటీకి రావాలనే కదా ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఆ మెచ్యూరిటీ రాకుండా, ఇంటలెక్చువల్ లెవెల్ మెచ్యూర్ కాకుండా నువ్వు ఇప్పుడు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. అంటే పిల్లల్ని అనవసరపు విషయాల్లోకి పంపించరాదు. వినోదాలకు దూరంగా ఉంచాలి అని చెప్తున్నారు ఇక్కడ. వినోదాలకు దూరంగా ఉంచారట. అందుకే బ్రహ్మచర్యాశ్రమంలో లేపనాలు పూసుకోకూడదు, సుగంధ ద్రవ్యాలు అలదుకోకూడదు, అలాగే స్నానం చేయకూడదు అన్నారు. స్నానం చేయకపోతే ఎలా అంటే శుభ్రత కావాలి కదా అంటే సౌందర్య దృష్టితో కూడదు దాని అర్థం. శుభ్రత దృష్టితో పర్వాలేదు. ఇక్కడ సౌందర్యము మొదలైన వాటిపై విద్యార్థి దశలో కాన్సన్ట్రేషన్ చెప్పకూడదు. అంటే వాడిని వాడు అలంకరించుకొని ఇంకొకరిని ఆకర్షించే పద్ధతులు ఈ విద్యార్థి దశలో రారాదు. ఎందుకంటే బాల్య దశ దాటి కౌమార దశలోకి వచ్చి, కౌమార దశ దాటి యవ్వనంలోకి అంకురిస్తున్న దశలో ఉంటుంది విద్యార్థి దశ. ఆ సమయంలో ఒకవైపు విద్య తెలుసుకుంటున్న కొద్దీ ఆకర్షణ పెరుగుతుంటాయి, చాపల్యం పెరుగుతుంది, చపలత, ఇన్స్టెబిలిటీ. దాంతో అటు ఇటు తిరుగుతుంటాడు. ఆ సమయంలో వాడిని కట్టి ఉంచవలసిన బాధ్యత గురువులకు ఉంటుంది. గురువులు నేర్పాలి, తల్లిదండ్రులు నేర్పాలి. అలాంటి కట్టుబాటు ఉండేదని. అది అప్పుడు గురుకులాలకు వెళ్తే ప్రతి వారికి గురుకులాలు ఉండేవి, ప్రతి వృత్తి వారికి గురుకులాలు ఉండేవి. ఏ వృత్తిలో వారికి ఆ వృత్తి నేర్పడానికి గురుకులాలకు వెళ్ళేవారు. అందులో ఆ విద్యను నేర్చుకునేవారు. ఆ విద్య నేర్చేటప్పుడు మాత్రం ఈ నియమాలే ప్రతి వాడికి కూడా వర్తిస్తుంటాయి. అందుకే ఈ సమయంలో తత్పరతన్ మేందొడయంగత జ్వరమయులు భైక్షాసనత్వంబు అధ్వర కర్మంబులు రాగభర గాఢద్వేషములు లేక.
ఒక దాని మీద తీవ్రమైన ఇది నాది, ఇదే గొప్పది అనే ఫీలింగ్ ఉండకూడదు, నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉండకూడదు, వాటి మీద ద్వేషభావాలు కూడా ఉండకూడదు. భిక్షాటనం చేయాలి బ్రహ్మచారి అన్నారు. ముఖ్యంగా వేదాధ్యయనం మొదలైన చేసే సమయంలో భిక్షాటనం బ్రహ్మచారి చెప్పారు. దానికి కష్టం తెలియాలి. అయితే భిక్షాటనానికి బ్రహ్మచారి వచ్చేటప్పుడు ఆ రోజుల్లో భోజనాలు పెట్టేవారంటే ఒకసారి నేను రాత్రి మిగిలింది కదా ఈ బ్రహ్మచారి వచ్చేది పడి అని చెప్పకూడదు. బ్రహ్మచారికి ప్రత్యేకంగా ఈరోజు బ్రహ్మచారి వస్తాడు అని తెలిసినప్పుడు ఆ రోజుల్లో బ్రహ్మచారి కంటూ వండేవారు శుద్ధమైన అన్నాను. వాడిని తీసుకొచ్చి గురుకులంలో సమర్పిస్తాడు. గురుకులంలో వాడు పెట్టేవారు. అంటే విద్యను పోషించడంలో సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది అని విద్యార్థులను పోషించడంలో ప్రతి కుటుంబం కూడా పాల్గొనేది. అది అప్పటి యొక్క వ్యవస్థ. దానిలో భాగమది. ఇతరులు కూడా అన్నార్జన మొదలైన వాడి యొక్క కష్టం కూడా తెలుస్తుంది. ఇలా పిల్లల్ని విద్యార్థులు చెప్పారు. ఇక గృహస్థాశ్రమం గురించి చెప్తున్నాడు. గృహస్థాశ్రమం ఎలా ఉండాలి, ఇవన్నీ క్లుప్తపరిచయాలి. ఒక్కొక్క దాని గురించి మన అధ్యాయాలు తర్వాత వివరం ఉంటాయి, మనకు సమయం ఉండదు. ఈ క్లుప్తపరిచయం మనకు కావాల్సింది. గృహస్థకు ముందు ఉండవలసింది నిజదారైక పరత్వము. దీన్నే భర్తృహు కూడా స్వయోషితరతి హీనక మాట చెప్పాడు. ఇక్కడ తన భార్యందు మాత్రమే తాను మగ్నమై ఉండాలి. దృష్టిని ఎట్టి పరిస్థితులు పరిస్థితి వ్యామోహం కూడదు గృహస్థకి. అదే వైశ్వాస. ఆమెకు కూడా ఇదే ధర్మం. అదే నిజదారైక పరత్వము కరుణయం, దయ కలిగి ఉండాలి. గృహస్థ అయిన వాడు సమాజం పట్ల దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండడం అంటే, దయ అనే మాటకు అర్థం ఏంటంటే పరదుఃఖ అసహిష్ణుత. ఇది దయకి డెఫినేషన్. ఒక్కొక్క దానికి క్లియర్ కట్ డెఫినేషన్ ఉన్నాయని మనకి. ఇతరుల దుఃఖాన్ని చూసి తట్టుకోలేని లక్షణం ఉండాలి. తట్టుకోని లక్షణం అంటే వాడు ఏడిస్తే వీడు ఆడవాళ్ళు కాదు, వాడికి సహాయం చేయాలి అని అర్థం. ఇక్కడ కానీ దయతో ఉండవలసింది దాక్షిణ్యం. దాక్షిణ్యం అంటే సహాయపడగల సమర్థత. అదే దయా దాక్షిణ్యాలు అని మాటకు అర్థం. ఇది దయ కలగాలి, దయతో ఇంకొన్ని సహాయపడే సమర్థత కలిగి ఉండాలి. కానీ దయా దాక్షిణ్యాన్ని ఇది అర్థం. ఈ రెండు ఉండాలి. ఎవరికి? గృహస్థుకి. ఇంతమంది అయిన గృహస్థులు అందరూ తెలుసుకోండి ఇక్కడ. కనుక గృహస్థకు ఉండవలసిన ధర్మములు ఇవి. అదేవిధంగా నిక్కంబులు దాల్మియులు, క్షమ కలిగి ఉండాలి. క్షమ అనేది అందరికీ అవసరమండి. సహనం ఒకటి చాలా ప్రధానం. ఎందుకంటే కొన్ని మనకు నచ్చనివి జరగచ్చు, ఇమీడియట్ రియాక్షన్స్ కూడా. కొంచెం సహనం కలిగి ఉండాలి. ఏదైనా కాసింత మన సహనం వహిస్తే అప్పుడున్న ఆవేశం తగ్గి నిర్ణయాలు సరిగ్గా వస్తాయి. అది క్షమ అనేది ప్రతి దానికి అవసరం. ప్రతి ఆశ్రమానికి క్షమ అవసరం. కానీ గృహస్థుకి ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇతను ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి గృహస్థుకి. బ్రహ్మచారి కంటే గురువు విద్య తాను కనుక అతనికి పెద్ద చెప్పక్కర్లేదు. క్షమ గురువే ఇవ్వగలడు. కానీ గృహస్థాశ్రమం వచ్చేప్పుడు మనం కొంతమంది స్వతంత్రం అవుతాం. మనకు పైన శాసించే వాళ్ళు ఎవరు ఉండరు. పెద్దగా తల్లి కానీ తండ్రి, అమ్మాయి పాప ఇబ్బంది పడుతున్నట్టుందమ్మా, తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ వీరెవరు పైన శాసించే వాళ్ళు ఎవరు కనబడరు. అది గృహస్థాశ్రమంలో స్వతంత్రత ఉంటుంది కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి. స్వతంత్రత రాగానే పని చేయవలసిన బాధ్యత మనకి, అనుభవించే అర్హత మనకి ఉంటుంది. దానితో వాడి ప్రతికూలతలు చూపుడు సహనం కోల్పోతూ ఉంటాం. దుఃఖాలు కలుగుతాయి, కోపం వచ్చే సంఘటనలు జరుగుతాయి, అలాగే సుఖాలు కలుగుతాయి, దాన్ని కుంగిపోతూ ఉంటాం. అది ఒక ప్రమాదం. దుఃఖానికి కుంగిపోవడం ఎంత ప్రమాదమో సుఖానికి పొంగిపోవడం కూడా అంతే ప్రమాదం. వీటికి అవకాశం ఎందులో ఉంటుంది? గృహస్థాశ్రమంలో ఉంటుంది. కానీ గృహస్థాశ్రమంలో తాల్మి అనేది గట్టిగా చెప్పారు. క్షమ కలిగి ఉండాలి, సహనం వహించి ఉండాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే రిలేషన్స్ నిలబడేది సహనం వల్ల. ఇవాళ ఏదో నీకు నచ్చక ఇంకా మేము విడిపోతామండి అని అందరితో విడిపోతాం. ఒకరితో కలిసి ఉండలేకపోతే మరొకరితో కలిసి ఉండలేవు. అందుకే కలిసి ఉండడం కళ, కలిసి బ్రతకడం కళ. సర్దుకుపోవడం, సవరించడం, ఈ రెండు గొప్ప కళలండి. ఆ కళ తెలియదు. ఆ కళతో ఒక వ్యవస్థని కాపాడుకోవడం కోసం సహనం వహించి త్యాగాన్నైనా ఆశ్రయించి కాపాడుకోవాలి అనుబంధాన్ని. అది చెప్తుంది తాల్మి, క్షమ. అంతేగాని మీరు సహనంగా ఉండాలండి. నిన్న భారతం విన్నాను కాదు, తమరు కూడా సహనంగా ఉండాలి. ఇద్దరి కోసం భారతం చెప్తుంది. కానీ క్షమ అటు ఇటు కూడా చెప్తున్న విషయం. అందుకే తాల్మియున్ సుజనాసంగము. గృహస్థితి తర్వాత చెప్తున్న సత్సంగం. బ్రహ్మచారికి ఎందుకండి చెప్పలేదు? చెప్పండి. వాడు ఉండేది గురువు దగ్గర, శిక్షణ ఉండగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గృహస్థైనటువంటి వాడికి అనేక సంఘాలు ఉంటాయి. కానీ తాను ఎప్పుడు సత్పురుషులతో సాంగత్యం వహించి ఉండాలి. ఎందుకంటే నీ స్నేహితుల ప్రభావం నీ మీద ఉంటుంది. నువ్వు నాస్తికులు ఫ్రెండ్స్ అనుకో, నీకు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతుంది భక్తి. మొలక మేక తినేసినట్టు నాస్తిక సంఘాలు తినేస్తాయి. నీలో నమ్మకం వృక్షం అంతుంటే ఏ మేక తినదు. నీలో ఒక నమ్మకం మొలకలాగా మొక్కలాగా ఉంటే నాస్తిక మేకలు తినేస్తాయి. అదే సంఘం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అదే నారదుడు భక్తి సూత్రాల్లో కూడాను
సత్సంగం గురించి చెప్తూ తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం అని 2 మార్లు చెప్తాడు. సత్సంగాన్ని సాధించు. సత్సంగం అంటే సత్ పురుషులతో సంఘం. ఎందుకంటే సత్పురుషులు సత్తు గురించే మాట్లాడతారు, సత్తుగానే జీవిస్తారు. నీకు సత్తు గురించే చెప్తారు కనుక నీకు తెలియకుండానే నువ్వు మంచి చేయాలన్న భావం నీకు కలుగుతుంది. ఎవరితో తిరుగుతావో వాళ్ళ బుద్ధుల ప్రభావం ఉంటుంది. అదే నీ ఫ్రెండ్స్ని చూపించు, నువ్వు ఎలాంటి వాడు చెప్తాను సామెత మనకి. వాళ్ళ బట్టి వీడికి చెప్పచ్చు వీడి స్వభావం. అందుకే సత్పురుషుల సాంగత్యం ఇది చాలా అవసరం. సుజనా సంగము. రెండవది దేవ పిత్రతిథి సంశుద్ధార్చనల్. ఇది ప్రతి వర్ణాలకి సంబంధించిన ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా. గృహస్థైన వాడు దేవతల్ని, పితృదేవతల్ని, అతిథుల్ని ఆదరించాలి. ఇది ముఖ్యం. అదే నేను సంపాదించుకున్నాను, నేను సేవ చేసుకుంటాను, ఇంకా దేనిలో ఇన్వెస్ట్ చేస్తాం, ఈ లెక్కలు డిస్కషన్స్ కావు. గృహస్థాశ్రమం అంటే అర్థం ఏ ఇంట్లో దేవయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞములు జరుగుతాయో అది గృహస్థాశ్రమం. అంటే తాను సంపాదించిన ధనంతో దేవతలను ఆరాధన చేయాలి, పితృదేవతలను ఆరాధన చేయాలి. అదేవిధంగా అతిథి అభ్యాగతులను ఆదరించాలి. ఈ 3 చాలా ప్రధానం. ఆ తర్వాత చెప్తున్నది హవ్యభు భజనంబుల్ సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియన్ బ్రో. పైగా దేవతలకి, పితృదేవతలకి, అతిథులకి పెట్టగా మిగిలింది తాను తింటే అమృతం తిన్నవాడవుతాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం సుమా. ఇది భగవద్గీత కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు ఇక్కడ. అది యజ్ఞశిష్టాసన సంతహ అని మాట చెప్తాడు. యజ్ఞము చేయగా మిగిలింది తినుట. యజ్ఞం అంటే ఇదేనండి, మరొకటి కాదు. యజ్ఞం అనగానే ప్రతి వాళ్ళకి హోమగుండం నెయ్యిపోయడమే కాదు, ఇవన్నీ యజ్ఞాలే. దేవతలను ఆరాధించిన యజ్ఞం అనే మాటకు ఆరాధన, త్యాగము అని అర్థం. ఒకరికి సమర్పించిన యజ్ఞం. దీన్ని బట్టి సాటి మనుష్యుల్ని ఆదరించడం కూడా యజ్ఞంలో భాగం. అదే మనుష్య యజ్ఞం. ఇవి గృహస్థు యొక్క కర్తవ్యాలు. ఇవి చెయ్యినప్పుడు వాడు గృహస్థ అనడానికి లేదు, ఇవి చెయ్యకుండా ఉండే చోటుని గృహం అనడానికి లేదు. నా హోము, నా హౌస్ అని శబ్దాలు వాడుతుంది, అవి వాడండి పర్వాలేదు, గృహం మాత్రం కాదు. తెలుగులో ఇంకేదైనా పదం ఉందా యజ్ఞం చేయని ఇంటికంటే కొంప, ఇది పెట్టుకోవచ్చు. అయితే మనకి గృహానికి మరొక పేరు సదనం. విన్నారా? కొంతమంది వాణి సదనం, లక్ష్మీ సదనం అని పెడతారు. సదనం అంటేనే యజ్ఞం చేయి చోటుని అర్థం. అదే సీద సాధనం మనం మాత్రం చెప్తున్నాం. యజ్ఞము చేయి చోటుకు రావయ్యా అని అర్థం దానికి. సీద సాధనం అంటే సదనం అనగా యజ్ఞము చేయి చోటు. తెలిసింది కదా. యజ్ఞం జరిగే చోటు కావాలి. ఇల్లు అంటే ఈ 3 చేయనప్పుడు అదే ఇల్లు. వండుకుంటున్నాం, క్యారేజీలో కుక్కుంటున్నాం. క్యారేజ్ కూడా అక్కర్లేదు, క్యాంటీన్లో తిన్నాం. అదే ఇల్లు అండి. ఇంట్లో ఉన్నప్పుడు యజ్ఞం, ఏ యజ్ఞం జరిగిపోయినా పొయ్యి వెలిగించడం యజ్ఞమైనా జరగాలి. ఆ వండిన అన్నం భగవంతుడికి నివేదన చేయండి, అతిథి అభ్యాసులకు పెట్టండి, ఆయా తిథులు యొక్క పితృదేవతలకు పెట్టారు. ఇవి విధానాలు. ఎవరి విధానం ప్రకారంగా వాళ్ళు పాటించవలసినది ఇక్కడ. అది ప్రతివారికి సకల ఆశ్రమస్థులను శక్య ప్రక్రియం బ్రోగుట. సకలాశ్రమాల వాళ్ళని పోషించేవాడు గృహస్థు. సకలాశ్రమాల వాళ్ళని అంటే అటు బ్రహ్మచర్యాశ్రమాన్ని కానీ సన్యాసాశ్రమానికి కానీ పోషకుడు గృహస్థే. అందుకే సమాజాన్ని పోషించే బాధ్యత గృహస్థుది, పోషించే అదృష్టం గృహస్థుది. రెండూ కూడా. అది పోషించే గొప్పవాడు గృహస్థు. అది గృహస్థాశ్రమం ఎంత గొప్పదో చూడండి. ఒక చెట్టుతో పోల్చాలి గృహస్థాశ్రమాన్ని. ఒక చెట్టు అనేకములకు ఆశ్రయం ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, నీడనిస్తుంది, గూడునిస్తుంది. అలా వృక్షం ఎలా ఎన్నిటికో కాపాడుతుందో గృహస్థు కూడా అటువంటి వాడే. ఇక్కడ గృహస్థాశ్రమానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ ఇందులో ఏ ఆశ్రమాన్ని తక్కువ అనుకోవడానికి లేదు. దేన్ని వింటే అదే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఏది వింటే అది బాగుండడం కాదు. దేనిలో ఉన్నామో అది బాగుండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ దేనిలో ఉంటే అదే బాగుంటే చూడాలి, ఏది వింటే అది కాదు. ఇక్కడ నేను గృహస్థుడు సన్యాసం గురించి వింటే అది బాగుందో వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అప్పుడు బెదిరిస్తుంటాడు, సన్యాసం పూర్తి చేసుకుంటాడు. ఇక్కడ 3 పూట్ల పడిపోతుంది కనుక అనుకుంటున్నాడు, బయటకు వెళ్తే తెలుస్తుంది కదా. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న బాధలు అక్కడ ఉంటాయి. అందుకే వీడు సన్యాసి అయిపోతే బెటర్ అని వీడు అనుకోకూడదు. సన్యాసి తప్పు చేసిన మా గృహస్థ అయిపోతే బెటర్ అనుకోకూడదు. వెనక్కి వచ్చే అవకాశం లేదు. అంతే కదా. అలా అయిపోయిన వాడు వెనక్కి కాలేదు. వాడికి పెరుగు మళ్ళీ పాలు కాదు, పాలు ఎప్పటికైనా పెరుగు వచ్చి తెలుస్తుంది. అందుకే వాడు మళ్ళీ పశ్చాత్తాపడకూడదు. అలా అది బాగుందేమో దీనికంటే అనుకున్నవాడు దీనికి జస్టిస్ చేయలేడు. అది ప్రధానం. ఉన్నదాన్ని గౌరవించలేని వాడు ఇంకోటి పొందలేడు, ఇక్కడ స్థిరంగా ఉండలేడు. కనుక నువ్వు ఉన్న ప్లేస్ని చక్కగా చూసుకోవాలి. ఇక్కడ అది ఎవ్రీవన్ ఈజ్ రైట్లీ ప్లేస్డ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కనుక డూ జస్టిస్ టు యువర్ ప్లేస్మెంట్. నీ స్థానానికి నువ్వు తగినటువంటి జస్టిస్ చేయి, అది ధర్మం చేయి. ఆ జస్టిస్ నీకు తోచింది కాదు, శాస్త్రం చెప్పింది. ఇక్కడ నీకు నువ్వు తీర్పులు ఇచ్చేసుకుంటే ఎలా అంటే కూడా ఉంటాడు కదా, దాని గురించి శాస్త్రం దాని ప్రకారంగా చెప్తున్నాడు. ఇక్కడ సర్వాశ్రమాన్ని పోషించగలిగే శక్తి గృహస్థాశ్రమానికి ఉందయ్యా అని వివరిస్తున్నాడు. అందుకే పంకజ గర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించే ఉర్వీశ్వర.
బ్రహ్మదేవుడు వీటిని గృహస్థ ధర్మములను శాసించాడు సుమా. తర్వాత చెప్పబడుతున్నట్టుది వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం వచ్చేప్పటికల్లా తాను భార్య కలిసి పిల్లలు ఒక స్థితికి వచ్చి వారిని వారు పోషించుకోగలిగిన స్థితికి వచ్చినప్పుడు వారికి బాధ్యతలు అప్పగించి, అది ఒకటి ఉన్నది. ఎవరికి అప్పగించకుండా మధ్యలో మిడిల్ డ్రాప్ చేయకూడదు. తన దాకా వచ్చిన ధర్మాన్ని వాళ్ళకి అప్పగించాలి, తన దాకా వచ్చిన ఆస్తులతో పాటు ఇంటి పరంపరను అప్పగించాలి. ఇది మన పరంపర, ఇది మన కర్తవ్యం, ఇది మనం ఇలా చేయాలి, మన సంప్రదాయం ఇది. ఏ ఇంటికి ఆ ఇల్లు, ప్రతి ఇంటికి ఒక సంప్రదాయం ఉంటుంది. అది పెద్దలు పాటిస్తూ వచ్చారు. అందరూ శాస్త్రాలు చదివి పాటించారు, పెద్దలు పాటించారని పాటిస్తారు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ పెద్దలు కూడా పాటించడం లేదు కనుక శాస్త్రాలు దిక్కు. ఆ శాస్త్రాలు చదివేవాళ్ళు, చెప్పేవాళ్ళు, అన్వయించేవాళ్ళు తగ్గిపోతున్నాడు. ఇప్పుడు ధర్మం ఎక్కడ? దేవుడి దిక్కని పరిస్థితికి వచ్చాం మనం అందరం కూడా. కనుక పెద్దల ద్వారా తెలుసుకుంటూ తాము తర్వాత వారికి అందించగలిగి అప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి. ఎంత గొప్ప విషయం చెప్పారండి ఇక్కడ. అంతేగాని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కలిగిన వాళ్ళ విషయాలు జోక్యం చేసుకుంటూ ఎన్నైనా వాడి ఇంటికి ఎవరు వచ్చారు నీతో మాట్లాడడానికి, వీడికి ఎందుకండి, ఆయన కోసం ఎవడో వచ్చాడు లేనిపోని ఎత్తునేస్తుంది. అందుకే అప్పుడైనా ఇంకా తనలోకి తాను ఆలోచించగలిగారు. ఎప్పుడు సమాజము ధర్మము బాగుండాలి, దానికి కొంతవరకే. చిట్ట చివరి వరకు కూడా ధర్మం ఏమైపోతుందో ఇదేమైపోతుందో నీకెందుకు కావాలా? నువ్వు నీ ఆత్మ గురించి చూసుకో. నువ్వు ధరించడానికి భగవంతుడు ఇక్కడ నీ ఆయువులు ఎంత మిగిల్చాడు, దానికోసం ప్రయత్నించు. ఎప్పటికైనా ఒంటరి లేదు. కొంతవరకు ఎంత తాపత్రయపడ్డా నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఎవరు గూడు వాళ్ళు చేరుకుంటారు. నువ్వు గింజుకున్న వాళ్ళని తలంచుకో. పాప మనవడు అయిపోతున్నాడు, ఏమైపోతున్నాడో అని అక్కడెక్కడో భారతదేశంలో వాడు అనుకుంటుంది. ఈ మనవడు ఏమనుకోడు తెలియదు. ఇలా లేనిపోతే తాపత్రయం, ఆ చింతతోనే వాడు చితికెళ్ళిపోతాడు. అంతేగాని దానివల్ల ఏమి వీడికి అనగడేది లేదు, వాడికి అనకూడదు. కొంచెం ఆలోచించుకోండి, ప్రయోజనం ఏమీ లేదు. అప్పటికని నేనేమిటి, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, కానీ నా అసలు స్వరూపం ఏమిటి, దాని ఏదో ఆత్మ అంటారేమిటో అంటే ఏమిటి, ఇలాంటి విచారం కావాల్సిన విషయం మనకు పెద్దలు చెప్పేశారు. అవి పట్టుకో, అటు చింతన చేయి. ఇంకా దీని గురించి ఎందుకు, దానికి ఏకాంతాన్ని ఆశ్రయించు. ఆ ఏకాంతాన్ని ఆశ్రయించడమే అడవికి వెళ్ళడం. ఎరుగులలో చెప్పిన అడవికి వెళ్తే అక్కడ కూడా పేర్చి పారేస్తాడు, అనే స్థితిలో మనం. కనుక ఏకాంతాన్ని ఆశ్రయించడమే వానప్రస్థం. దీనికి అది అర్థం. ఇంకా ఈ వ్యాపకాలు పెట్టుకోకూడదు ఇక్కడ. వీలైతే ఫోన్లు కూడా వదిలిపోయి ఇంకా మంచిది ఇక్కడ. ఆ ఏకాంతం అంత గొప్పదయ్యా అన్నాడు. తాను భార్యయు నేగు పేరడవికి. వానప్రస్థాశ్రమంలో తోడెవరంటే నీ భార్య, నీకు తోడు. ఆవిడ ఒప్పుకుంటే మళ్ళీ పక్కన పెట్టాడు క్లాస్. మీరు వెళ్తే వెళ్ళండి కానీ నేను పిల్లల్ని విడిచిపెట్టరానంటే సరే వెళ్ళిపోవంటే ఆవిడ బలవంతంగా తీసుకెళ్ళకూడదు. తాను వానప్రస్థానం కదా నువ్వు వచ్చి అనకూడదు. అందరికీ ఒక టేస్ట్లు ఉండే ఎవరికి భయం ఉన్నారు ఇక్కడ. ఎంత చక్కగా చెప్పారండి. నిజంగా మన ఋషులు స్త్రీలకు ఇచ్చినంత గౌరవం, వాళ్ళకి ఇచ్చినంత స్వేచ్ఛ ఎవరికి ఇవ్వలేదు ఇక్కడ. అదే మనం చెప్తూ ఆస్ట్రేలియాలో మాట్లాడుతున్నాం, ఋషులందరూ ఫెమినిస్ట్లే. ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. ఏం చేస్తాం అని, భార్య సమ్మతిస్తే భార్యను తీసుకెళ్ళాలి, లేకపోతే వాడప్పటి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు ఇదివరకు చేసేటువంటి కర్మలు ఏమున్నాయో వాడు విడిచిపెట్టకూడదు. వానప్రస్థాశ్రమంలో కామ్య కర్మలు విడిచిపెట్టచ్చు. కర్మలు 3: నిత్య, నైమిత్తిక, కామ్య. నిత్య కర్మలు కొన్ని ఉంటాయి. ప్రతివారు సంధ్యకాలంలో సూర్యుడు ఆరాధించడం ఎవరి పద్ధతుల వారు. ఒక్కొక్కరు కొన్ని వర్ణాల వారికి సంధ్యావందనం అంటారు, మరొకమంది సూర్య నమస్కారం అంటారు, దేవతా వందనాలు, ఆయా పర్వకాలాలు వచ్చినప్పుడు దేవతలను ఆరాధించడాలు. అది నిత్యం నైమిత్తికం అవుతుంది. ఆయా తిథిలో వచ్చినప్పుడు ఏం చేయాలో అవి చేయాలి, ఏ మాసంలో ఏం చేయాలో అది చేయాలి. ఇవన్నీ నైమిత్తిక కర్మలు. అలాగే ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు క్షేత్ర విధులు ఉంటాయి, అవి నైమిత్తికం. దేశకాల నిమిత్తంగా చేస్తాం కనుక వాటికి నైమిత్తికం అని పేరు. ఇవి మాత్రం ఎప్పుడు వాడరు, మానరాదు. వానప్రస్థాశ్రమంలో కూడా వీటిని పాటించాలి. కామ్యకర్మలు విడిచిపెట్టారు. కామ్యకర్మలు అంటే ఎప్పుడు ఈ కోరిక కోసం ఈ వ్రతం, ఆ కోరిక కోసం ఆ యజ్ఞం అన్నామే, అలాంటివి విడిచిపెట్టేసి అవి ఒకవేళ చేసుకుంటే చిత్తశుద్ధి కోసం చేసుకోవచ్చు. అలాంటివన్నీ ఎక్కడ చేయాలి? వానప్రస్థాశ్రమంలో చేస్తూ విచారణ మొదలైన ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు చెప్తున్నారు. అది తానొక్కడైన జనం మానాహంకృతులుక్షు. ఇంతవరకు నన్నంటావా, నాది ఫీలింగ్స్ ఉన్నాయి కదా, నెమ్మది వదిలించుకోవాలి. ఎప్పుడు వానప్రస్థాశ్రమంలో వీటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఇంద్రియములను మర్దించు, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ శాస్త్రములను చదువు. పూర్తిగా శాస్త్రాధ్యయనం. శాస్త్రాధ్యయనం అంటే మన మెడిసిన్లా చదవడం కాదు. ఇక్కడ పరమార్థానికి మనకు వచ్చే శాస్త్రాలను అక్కడ అధ్యయనం చేస్తూ ఉండాలి. గోష్ఠి తదజ్ఞాలితో, ఆ శాస్త్రముల యందు ప్రవీణులు లేని వారితో చర్చలు చేస్తూ ఇలా జీవించాలి సుమా. ఇది వానప్రస్థ విధా ప్రవిష్టుడు. ఈ విధంగా ఉండాలి. సన్యాసి, సన్యాసాశ్రమం అందరికీ విధింపబడలేదు. ఎవడైతే యజ్ఞయాగాది కర్తవ్యులు చేశాడో వాడు ఆ కర్తవ్యులన్నింటినీ సన్యసిస్తాడు. అంటే తన యందు లీనం చేస్తాడు, విడిచిపెట్టడం కాదు, లయం చేయడం.
అంటే వీడు విడిచిపెట్టాడంటే వాడు పట్టుకుంటే కదా ఇప్పుడు విడిచిపెట్టాడు. మొదటి నుంచే చెయ్యిని వాడికి విడిచిపెట్టడం ఏంటుందండి. అదే సన్యాసి అంటే విడిచిపెట్టిన వాడు అంటే ఒకప్పుడు పట్టుకుంటే విడిచిపెట్టాడు అర్థం. అసలు పట్టుకునేవాడికి ఏముందండి? ఈ రోజుల్లో అందరూ సన్యాసులే, ఎందుకంటే ఎవరు కర్మను ఆచరించట్లేదు కనుక అందరూ కర్మ విడిచిపెట్టేశారు కదా అంటే మీరు భ్రష్టులు అంటారు సన్యాసాలు. కనుక ఎవడైతే పద్ధతి ప్రకారం కర్మకి అర్హతని స్వీకరించి ఉపనయన సంస్కారం ద్వారా కర్మలు ఆచరించుతూ వచ్చాడు, కర్మాచరణ వల్ల చేయవలసిన దేవ ఋషి పితృలను తీర్చుకున్నాడు, అటువంటి వాడికి సన్యాసానికి అర్హత ఏర్పడుతుంది. అప్పుడు ఈ కర్మను ఒక పద్ధతిని విడిచిపెడతాడు వాడికి. ఆ పద్ధతిగా విడిచిపెట్టే దీక్ష పని సన్యాసి దీక్ష. ఎప్పుడైనా సన్యాసి అంటే ఏంటో చూడండి. ఎప్పుడు ఆవిడ తిట్టిందని చెప్పేసి ఒక్కసారి వీళ్ళు కాషాయ గుట్టలు కొట్టుకుని మరుసటి రోజు వేసుకుని నేను సన్యాసిని అయిపోయినట్టు సరిపోదు. అంటే అప్పుడప్పుడు వైరాగ్యాలు వస్తాయి. ఆవిడ తిరుగుతానో కొడుకు మాట వినకపోతానో వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు సన్యాసం పుచ్చుకోవాలని అనిపిస్తుంది. ఇది కాదు సన్యాసం అంటే, ఇది పద్ధతి ఇక్కడ ఉంది ఇక్కడ. అయితే ఇది సన్యాసాశ్రమ పద్ధతి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే సత్యమేదో తెలిసి లౌకికమైన విషయాలు నెమ్మదిగా తగ్గించుకుంటూ తన బాధ్యతలు పూర్తి చేసుకుని ఆత్మవిచారణ చేసుకుంటూ ఉన్నటువంటి వాడు మనస్సన్యాసి కావచ్చు. సన్యాసం ఒక మానసిక స్థితిగా తెచ్చుకోగలగాలి ఆశ్రమ స్థితి నుంచి. ఆశ్రమ స్థితి కొందరికి అర్హత ఉంటుంది, కానీ మానసిక స్థితిని ఏ ఒక్క వైరాగ్యవంతుడైనా తెచ్చుకోవచ్చు. ఏ ఒక్క వైరాగ్యవంతుడైనా, అది బాగా అండర్లైన్ చేసుకోండి. వైరాగ్యం రాకుండా సన్యాసులకి మహాప్రమాదం. ఇందాక చెప్పినట్టు రిపెంట్ అవుతుంటాడు మాటి మాటికి. వైరాగ్యం చాలా ప్రధానం. అందుకే దానికి ముందు మరొకటి ప్రధానం వివేకం. ముందే చెప్పాను, వైరాగ్యం అంటే ఆవిడ తిరిగితే వస్తుంది వైరాగ్యం, మళ్ళీ రేపు వచ్చి పొగిడితే పోతుంది. అలాంటి వైరాగ్యాలు కాదు, వివేకజనిత వైరాగ్యం కలగాలి. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అన్నాడు. ఇక్కడ జ్ఞానం వైరాగ్యానికి ముందు చెప్పారు, అంటే వివేకం అని అర్థం. వివేక వైరాగ్యాల తర్వాత కలిగే జ్ఞానం ఉన్నదే అది బ్రహ్మజ్ఞానం. ముందు కలిగే వివేకం నిత్యమేదో అనిత్యమేదో స్పష్టంగా ఉన్న అవగాహన. అది అంత తేలిగ్గా రాదండి. ఇది అనిత్యం అంటే టెంపరీ, నిత్యం పర్మనెంట్, ఎటర్నల్ ఒకటి ఉంది. అది ఎటర్నల్, అదే సత్యం. ఇదంతా కూడా సత్యం కాదు. ఇవాళ కనిపిస్తుంది, రేపటికి ఇంకోటి అయిపోతుంది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, ఎల్లుండికి అసలు ఉండదు. ఒకలాగా ఉండదు, ఇంకోలా మారిపోవడం అనిత్యం. ఎప్పుడూ ఒకేలా ఉండడం నిత్యం. మార్పు లేకుండా ఉండడం సత్యం చేసుకుంటే. అది సత్యం నిత్యం అనేది ఒకటే వస్తువు, అది పరమాత్మ. అదొక్కటే, ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. దానికోసం ప్రయత్నించాలి. దీనికోసం దీని మీద నెమ్మదిగా మోహం వదలాలనే స్థితి పేరు వివేక వైరాగ్యం. అది కలిగినటువంటి వాడు పద్ధతిగా వానప్రస్థాశ్రమం తర్వాత సన్యాసంలో పెడతాడు. ఆ వెళ్ళిన స్థితి ఎచ్చోనైనను నిల్చు. నాకు ఇది ఆశ్రమం సన్యాసం ఉండకూడదు, ఎక్కడైనా ఉండాలి. అంతేకాదు ఒక ఊరిలో 5 రోజుల కంటే ఉండకూడదు. అందుకని సన్యాసి గారికి ఆశ్రమం, అవధూత గారికి ఆశ్రమం వినడానికి అదోలో ఉంటాయి. శాస్త్రం చెప్తారు దేని ఎందుకు కూడా స్థితి ఎచ్చోనైనను నిల్చు ఆకటికి నేమేను. ఆకలి వేసినప్పుడు భిక్ష. అందుకే తరుతల వాస కరతల భిక్ష, తరుతల వాసం కరతల భిక్ష. ఇది రాత్రి అయినచ్చో నిమ్మిషయించు. ఒక ఊర్లో తిరుగుతుంటే రాత్రి అయిందనుకోండి, రాత్రి అక్కడ ఉంటాడు, మళ్ళీ పొద్దున్న నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడున్నా అటాచ్మెంట్ పెరగకూడదు, అది అందులో చెప్పడం. ఇది సన్యాసాశ్రమం. అయితే సన్యాసాశ్రమంలో మరొక స్థాయి ఉంది. అదేమిటంటే ఆచార్యుడు ప్రత్యేకంగా దీక్ష ఇచ్చి సన్యాసాశ్రమ నియమాలు పాటిస్తూ లోకానికి ధర్మము జ్ఞానము బోధిస్తూ నువ్వు సర్వసంగ పరిత్యాగమే నిస్సంగుడివి ఉండాలి అని చెప్పే ఒక సన్యాసం. దాని పేరు విద్యా సన్యాసం. ఈ సన్యాస దీక్షలోనే మనకి సరస్వతి, భారతి ఇత్యాది సంప్రదాయాలు వస్తాయి. దాన్ని బట్టి పీఠాధిపతులు ఏర్పడతారు. వారు ఒక పీఠాన్ని ఆశ్రయించుకుని వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై నిరంతర ఆత్మతత్వ మననం చేస్తూ దాని యందు వాళ్ళు నిష్ఠులై ధర్మం కోసం జ్ఞానం కోసం సమాజంలో వర్తిస్తూ ఉంటారు అని దీనికి అంటారు. ఇలాంటి ఒక ఆశ్రమాన్ని ఆదిశంకర భగవత్పాదులు వారు స్థాపన చేసి సనాతన ధర్మానికి సన్యాసాశ్రమానికి ఒక గుడి పెట్టారు. కానీ ప్రతి సన్యాసి బయలుదేరకూడదు అని తెలుసుకోవాలి. కానీ వీడికి సన్యాసి వీడికి పీఠం పెట్టేసి బయలుదేరిపోవడం కూడదు అని చెప్తోంది శాస్త్రం. ఏమో అన్ని చేత భావించదు. ఇక్కడ దానికి ఒక బాధ్యత ఉంది, వారికి అది తెలియదు. అందుకే ఇదేదో బాగాలేదని చుట్టూ 10 మంది తిప్పుకుంటే బాగుంటుందంటే ఈ రోజుల్లో గొప్ప బిజినెస్ సన్యాసం. అలాంటి సన్యాసానికి సన్యాసి ఎంత వీలైతే కాదు, వీళ్ళు చేసుకుని సంగత్యాగం చేయాలి. సంగత్యాగమే సన్యాసి కరగట. అంతేకాదు భారతి, సరస్వతి ఇత్యాది పీఠాలతో ఉన్నటువంటి సన్యాసాశ్రములు ఒక మర్యాదను అనుసరించి ప్రత్యేకత పట్టుకున్నది. ఆ పరంపరను మనం ఎప్పుడు గౌరవించాలి, ఆ యతి సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. యతి సంప్రదాయం అనేది ద్వైత, విశిష్ట, అద్వైత, అద్వైత 3 సంప్రదాయాల్లోనూ ఉన్నారు. 3 సంప్రదాయాల్లోని యతులు ఎప్పుడు పూజ్యార్హులే, అందులో సందేహం లేదు. 3 సంప్రదాయాల్లోని యతులు ఉన్నారు. ఆ యతులు నిస్సంగంగా ఉంటారు,
ఆత్మచింతనలో ఉంటారు. వారి పని సమాజంలో ధర్మబోధ, జ్ఞానబోధ ఎంత అవసరం అంత అది చేస్తూ ఉంటారు. అలాంటి వారు నేటికి భారతదేశంలో చాలా మంది, వారికి నమస్కారం. ఇతరత్ర అందరికీ సన్యాసి దీక్ష అంటే మాత్రం నిస్సంగ స్థితి, ఈ స్థితిలో తాను ఉంటూ ఉంటాడు. ఎల్లవేళలా ఈ సన్యాసములు 2 విధాలు, వివిధిషా సన్యాసం, విద్వత్ సన్యాసం 2 విధాలు. వివిధిషా సన్యాసం అంటే వాడికి నిత్యమైన అనిత్యమే తెలిసింది, వైరాగ్యం బాగా కలిగింది, శమము దమము మొదలైనవన్నీ పాటిస్తూ ఉన్నాడు. వాడు నిరంతరం ఆత్మతత్వ మననం చేసుకుంటూ ఆత్మీయంగా నిలిచే ప్రయత్నం చేస్తుంటాడు. వీడు వివిధిష. వివిధిష అంటే వేత్తుం ఇచ్ఛ, వివిధిష తెలుసుకోవాలని, జ్ఞానాన్ని తెలుసుకోవాలని తపనలో ఉన్నటువంటి సన్యాసం వివిధిషా సన్యాసం. విద్వత్ సన్యాసం అంటే సంపూర్ణమైన జ్ఞానం పొందినవాడు, వాడు సహజంగా సన్యాసం వస్తుంది. అది సహజ సన్యాసం. వాడికి ఎవరికి చెప్పనక్కర్లేదు. ఒక సుఖయోగింద్రుని వలె సంచరిస్తారు, ఒక కాంచి యతీంద్రుని వలె సంచరిస్తారు, ఒక భారతీయ తీర్థ మహాస్వామి వలె సంచరిస్తుంటారు. వాళ్ళకి తెలుసు, వాడి విద్వాంసులు, వాడి విద్వత్ సన్యాసం. వివిధిషా సన్యాసం సాధనారూపమైనది, విద్వత్ సన్యాసం సిద్ధరూపమైనది. ఇంత చక్కగా వ్యవస్థను చేసి చెప్పించారు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇది వర్ణ ఆశ్రమాన్ని స్వరూపం. వర్ణాశ్రమ వ్యవస్థ గురించి చక్కగా తెలియజేశారు ఇక్కడ. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బలమైనది కనుక, తాత ముత్తాత మొదలైన వారు వారి పరంపర ఉంది కనుక ఈ వ్యవస్థలని బలంగా నిలబడ్డాయి. అందుకే ఏ వర్ణం వారిని చూడండి ఒక అందం కనబడుతుంది. వారి వట్లు, వారి సంప్రదాయాలు, వారి అద్భుతమైన విశేషాలు, వారి పలుకుబడి ఇవన్నీ. మళ్ళీ అందరూ కలిసి ప్రధానమైన ధర్మస్రోతస్సులు ఒకే భాగం. అందరికీ ప్రమాణమైన గ్రంథములు ఒకటే, అందరూ గొప్పగా ఆరాధించే దేవతలు ఒకటే. అందరిలో ఏకత్వం చూడండి, ఎవరి వారిలో ప్రత్యేకత చూడండి. ఈ మాట జాగ్రత్తగా విన్నారు కదా, ఏకం ప్రత్యేకం. ఏకమైన సూత్రం అందరిలో సర్వసాధారణ ఉంది, ప్రత్యేకమైన స్పెషాలిటీ. అంతేగాని డిఫరెన్స్ అన్న మాట అనద్దు, దేనికని ప్రత్యేకం అని చెప్తున్నాను ఇక్కడ. డిఫరెన్స్ ఎక్కడుంది? అందరూ ఒకే ఒక ధర్మానికి, అందరూ ఒకే దేవతను ఆరాధిస్తున్నాం, అందరికీ ఒకే పండుగలు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి, అది ప్రత్యేకత. అది అందమండి ఇక్కడ. ఇలాగ వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. ఈ ఆశ్రమాలు విన్నప్పుడు ఏది బాగుంది అనిపించింది మీకు? సెలెక్ట్ చేసుకుంటారా? సెలెక్ట్ ఉన్నది చూడండి. ఇక్కడ గృహస్థాశ్రమం చాలా బాగుంది, అలాగే సన్యాసం తక్కువ. ఒక్క సన్యాసి కనబడితే గృహస్థు సాగిపడి నమస్కారం చేయాలి. సన్యాస ధర్మాలు గృహస్థులు వర్తించవు. గృహస్థైనటువంటి వాడికి వేరు. సన్యాస అనవసర విషయాలు జోక్యం చేసుకోడు, కానీ ధర్మరక్షణకు వచ్చినప్పుడు గృహస్థు జోక్యం చేసుకోవాలి. అదే సన్యాసులుగా వచ్చి ఎవరి శత్రువు ఎవరి మిత్రుడు అంటే అందరికి ఒకరు ఒక్కటే అని ధర్మం మీద దాడికి వచ్చిన శత్రువుని చూసి ఉపేక్ష వహిస్తే తప్పు. అలాంటి పనికి మాలిన భైక్ష్యం ఎత్తుకుంటాను. సన్యాస ధర్మం చాలా మంచిదనిపిస్తోంది కృష్ణ, కాబట్టి శ్రేయో భక్తుం భక్ష్యమపీహలోకే, భిక్ష ఎత్తుకునే సన్యాసాశ్రమం చాలా బాగుంది అనిపిస్తుంది నాకు, నువ్వేమంటావు? భలే ఐడియా అర్జున, నాకు రాలేదు ఇంతవరకు అని కృష్ణుడు అంటాడేమో అని వాడు అనుకున్నాడు. అనుకోగానే క్లైభ్యం మాసపర్థ నైతత్వ ఉపపద్యతే అని చెప్పాడు. నపుంసకుడులా మాట్లాడేదయ్యా అర్జున అన్నాడు. ఏమి కృష్ణుడు అంటే? మరి భగవద్గీత ఘంటసాలగా చెప్పినంత మధురంగా కృష్ణుడు చెప్పలే, చర్నాపరతో కొట్టుడు చెప్పాడు. అందుకే యుద్ధములు కృష్ణుడు వేణునాదం చేయలేదు, పాంచజన్య శంఖారావం చేశాడు కృష్ణుడు. అంత గట్టిగా చెప్పాడు. అందుకే వెన్ను చరిచాడు. ఇక్కడ నపుంసకుల్లో మాట్లాడుతున్నాడు. ఏం ఎత్తుగడండి, అది ఎత్తుగడతోనే గీత అంత ఎత్తును తెచ్చింది ఇక్కడ. అలా మాట్లాడాడు మహానుభావుడు ఇక్కడ. అందుకే భైక్ష్యం ఎత్తుకోవడం గొప్పగా నీకు కనబడచ్చు, యుద్ధం చేయడం తప్పులా నీకు కనబడచ్చు, కానీ అది నీ ధర్మం, అదే నీకు గొప్ప అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు ఒక్క మాటలో. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ ఒక్క మాట చెప్తే ప్రపంచంలో సామరస్యం సాధించడానికి ఒక్క గీతావాక్యం చాలండి. ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఎవడైనా పరస్పర సామరస్యంతో బ్రతకగలిగే బోధ గీత నుంచి లభిస్తుంది. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, ఏ సిద్ధాంతము ఎక్కువ కాదు, ఎవడిది వాడు పాటించండి, వాడే బాగుంటారు. అది చెప్తుంది ఇక్కడ. నువ్వు నా ధర్మములకు మారితవా బాగుపడేదవు, దేనితో నశించిపోయేదవు, నీకు పరలోక ద్వారమును మూసివేయబడును అని చెప్పమ్మా. తెలుసుకో, నీ ధర్మంలో పాటించి నీ దైవం సంతరిస్తాడు. అంతేగాని మా దేవుడిని నమ్మము, లేకపోతే నరకరకు పోయేది మనం. నువ్వు దేవుడు నమ్ముతావో నమ్మకపోతావో పో, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ఆ ధర్మానికి దైవాన్ని ఆలంబనగా చేసుకో. నువ్వు దైవాన్ని ఏ రూపంలో అనుకుంటావో ఆ రూపంలో. అంత ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ. అది పరాయి వాడు తెలుసుకున్నది మనం తెలుసుకోవాలి. అది దేవుడు అంటే విష్ణువే, శివుడు కాదు అనేటువంటి అంధత్వం వీళ్ళకపోవాలి. దేవుడు అంటే శివుడే, విష్ణువు కాదని అంధత్వం వీళ్ళకపోవాలి. పరమాత్మ ఒక్కడే
ఆయన విష్ణువైనా శివుడైనా ఆ భగవంతుడిని ఒకటి దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చెయ్యి. అందుకు ఒకటే బోధ, ధర్మాన్ని ఆచరించు, దైవాన్ని ఆశ్రయించు. ఇది గుర్తుపెట్టుకుంటే ధర్మాచరణ అంటే ఇదే అర్థం. ధర్మం ఆచరించుకున్నంత కాలం దైవం గుర్తుండాలి. ఈ మాట తెలుసుకోవాలి. ఎందుకంటే మన ధర్మం ఆచరించిన లోకం గుర్తుందనుకోండి, లోకం చూస్తే ధర్మం, లోకం చూడకపోతే అధర్మం. అంతే కదండి. లోకం చూస్తుందంటే నీతిగా నడుస్తాం, లోకం చూడలేదంటే అవినీతి చేస్తాం. కానీ దైవం చూస్తున్నాడంటే ఎప్పుడు నీతి మీద ఉంటాం. అందుకే ధర్మాచరణ చేసేటప్పుడు దైవం దృష్టిలో ఉంటారు, కానీ లోకం కాదు. అది లోకం కాదంటే లోకం కోసం కాదనలేదు. నువ్వు దైవాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని ఆచరిస్తే ఈ ధర్మం వల్ల లోకక్షేమం కలుగుతుంది. ఇది చాలా సున్నితమైన అంశం, జాగ్రత్తగా తెలుసుకోవాలి. అసలు ఈ వర్ణాశ్రమ ధర్మముల్లో ఏ ఆశ్రమం గొప్పదంటే ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆశ్రమం గొప్పది. మొదటి 3 ప్రవృత్తి మార్గం, చివరిది నివృత్తి మార్గం. మొదటి 3 అంటే చెప్పండి, మన క్లాస్లో ఉన్నాం. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ కొంచెం అటుకి ఇటుకి సెంటర్. బ్రహ్మచర్య గృహస్థ మాత్రం ప్రవృత్తి. నివృత్తిలోకి రెండింటిని తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే వీడు విరమించడం వెళ్తున్నాడు కదా, వానప్రస్థం మనం నివృత్తి అనొచ్చు. కానీ కొన్ని గృహస్థ కర్మలు చేస్తున్నాడు కనుక మనం ప్రవృత్తి అన్నాము, కానీ వాడు నివృత్తి వెళ్ళినట్టే. ఎవరికి ఆత్మవిచారణ చేస్తూ వైరాగ్యం ఉంటాడో వాడు నివృత్తి మార్గమే. ప్రవృత్తి నివృత్తి మార్గాలు రెండింటిలో ఏది గొప్పదంటే ప్రవృత్తి మార్గంలో మహాత్ములు ఉన్నారు, నివృత్తి మార్గంలో మహాత్ములు ఉన్నారు. ప్రవృత్తి మార్గంలో వశిష్ఠాదులు ఉన్నారు, కానీ వాడు నివృత్తి మార్గంలో ఉన్న సన్యాసికి అంత జ్ఞానం ఉంది, వాళ్ళకి అంత ఉంది. కానీ వాళ్ళ అంతఃకరణలో నివృత్తి మార్గం, బాహ్యంలో ప్రవృత్తి మార్గంలో ఉంటూ కనబడుతున్నారు. ఇక మహాచక్రవర్తులు ప్రవృత్తి మార్గంలో ఉండి లోకంతో చెప్తున్నారు. చక్రవర్తుల గురించి ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళకున్నంత లోక వ్యాపకం మిగిలిన వాళ్ళకు ఉండదు కనుక రాజుల కథలే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు రాజుల కథలు మన వాళ్ళు ఆదర్శంగా చెప్తారంటే వాళ్ళకున్నంత లోక వ్యాపకం సామాన్యుడికి ఎక్కడ ఉంటుందండి? సామాన్యుడి లోకం చిన్నది, రాజు లోకం చాలా పెద్దది. వాడు బాధ్యతలు పెద్ద, వాడు అనుబంధాలు పెద్ద, వాడు శత్రువులు పెద్దవారు, వాడు మిత్రులు పెద్దవారు, అన్నీ ఎక్కువ. అందుకే మన వాళ్ళు రాజుల కథ ఎందుకు చెప్పారని అందుకు చెప్పారు. దాన్ని బట్టి ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు ధర్మాన్ని చెప్పడంలో రాజుకు బాధ్యతలు చేస్తున్నారంటే అంత ప్రవృత్తి పెట్టుకున్న వాడికే ధర్మం చెప్పినప్పుడు చిన్న ప్రవృత్తులను నువ్వు చక్కగా చేయగలవు, చెయ్యని చెప్పడానికి ఇది ఉద్దేశం. అదే ప్రవృత్తి మార్గం, వృత్తి మార్గం. మళ్ళీ అడుగుతున్నా ఏది గొప్పది? అది ఆ విషయం బాగా గుర్తుపెట్టుకుంటారు, అది రియలైజ్ అయితే చాలు. ఇక్కడ కనుక ఎప్పుడు కూడా ఏమిటో ఇంట్లో పడి కొట్టుకుపోతున్నాం అనుకోవద్దు. ఇంట్లో పడి హాయిగా ఉన్నామని తెలుసుకుంటా. వాటిని చక్కగా చేయండి, ధర్మబద్ధంగా చేయండి, దైవాన్ని మర్చిపోకుండా. అది ముఖ్యం. దైవాన్ని మర్చిపోకుండా చేయండి అని చెప్తూ నీకు కథ చెప్తాను వినవయ్యా అని చెప్తున్నాను. ఒకప్పుడు మాంధాతృ చక్రవర్తి యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు ఎందుకు చేస్తాడు రాజు? లోకక్షేమం కోసం. నిన్ననే చెప్పుకున్నారు, లోకక్షేమం కోసమే యజ్ఞం, తన కోసం కాదు. లోకాన్ని కాపాడడం కోసం అనేక యజ్ఞములు చెప్పబడుతున్నాయి, వాటిని ఆచరించాడు. అయితే ఈయన అలాంటి వాడంటే గొప్ప జ్ఞాని, శాస్త్రాధ్యయన సంపన్నుడు, ఏది సత్యమో తెలిసినవాడు, వివేకవంతుడు. అంటే ఎతికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న మహానుభావుడి దగ్గర. అటువంటి వాడు యజ్ఞములు చేయగా ఆ యజ్ఞమునందు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యడానికి, ఆ యజ్ఞములకు సంతోషించి ప్రత్యక్షమైనప్పుడు ఏం కావాలని అడిగాడు. అడిగినప్పుడు ఈయన నమస్కారం చేసి నాకు విష్ణువుని చూడాలని ఉందయ్యా అన్నాడు. ఎంత గొప్పవాడు చూడండి, ఏమీ తన కోసం అడగలేదు, విష్ణువు చూడాలి. ఇది తన కోసమే రెండు విధంగా, భౌతిక సంపదలు అడగలేదు, అంతే. విష్ణువుని చూడాలి అనుకున్నాడు. పరమాత్మ సాక్షాత్కారం నాకు కావాలి అన్నాడు. అంటే నువ్వు విష్ణువుని చూడాలి అనుకుంటున్నావు, కానీ నేను ఎంతవరకు విష్ణువుని చూడలేదయ్యా. తెలుసా, దేవతలకు కూడా విష్ణు దర్శనం దుర్లభం. తర్వాత విష్ణుతత్వం చెప్తాడు. విష్ణువుని చూడడం అంత తేలిక కాదు. మరి దేవతలకి విష్ణువు అభయం ఇచ్చినట్టు విన్నామండి అంటే డైరెక్ట్గా ఇవ్వట. దేవతలకి ఏమైనా కష్టం వస్తే, దేవతల కష్టం ఏంటో కాదు, మన కష్టమే దేవతలకు కష్టం. లోకానికి కష్టాలు ఏర్పడినప్పుడు దేవతలు అన్నీ రక్షిస్తామని ప్రయత్నిస్తారు. వాళ్ళ వల్ల కానప్పుడు బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తాడు, ఆ ధ్యానంలో విష్ణువు ఆన్సరిస్తాడు, వాడిని కూడా చూడలేడు. ఇచ్చిన ఆన్సర్ను దేవతలకు చెప్పి విష్ణువు అభయమిస్తాడు, ఇప్పుడు అవతరిస్తాడని చెప్తాడు. అది కమ్యూనికేషన్. అది విష్ణువుని చూడటం నా వల్ల కూడా కాలేదన్నాడు ఆయన. అది విష్ణు చూడ నీవు వేడిక పడితివి, నాకైన అజునుకైన అరిది విష్ణు దర్శనము, నీదు తలపెత్తి ఎరుంగుము అది యొనచ్చెదను మహానుభావ అని ఇంద్రుడు అన్నాడు. ఇంకేదైనా కోరుకో, అది మాత్రం మా వల్ల కాదు సుమా అంటే వెంటనే నాకు ఈ సంసారం అంత నిస్సారమో తెలిసిపోయింది కనుక దీన్ని విడిచిపెట్టి నేను సన్యసించేటట్టు నన్ను అనుగ్రహించు అని అంటే, తప్పు చెప్తున్నావు సుమా, నువ్వు నీ కోరికలోనే తప్పు ఉంది, నీ హితం కోరి చెప్తున్నాను. అదేంటంటే ధరణీష నృపధర్మము ఉత్తమం, నీ రాజధర్మం చాలా గొప్పది సుమా, సామాన్యమైంది కాదు సుమా.
సద్ధర్మంబులందెల్ల ఏతురువను రాజరయంగాది తగ సిద్ధి పొందు. అన్ని సిద్ధులు రాజును ఆశ్రయించుకుంటాయి. ఒక యతి క్షేమంగా తన సాధన చేసుకుంటున్నాడన్నా, ఇతర గృహస్థులు క్షేమంగా వాళ్ళ తపస్సులు యోగులు వాళ్ళ సాధనలు చేసుకున్నారన్నా పాలనలో భద్రత వల్లే వాళ్ళు చేసుకోగలరు. అందుకే పాలనలో భద్రత లేకపోతే ఎవరి ధర్మాన్ని వాడు సరిగ్గా పాటించలేడు. ఇంకోటి వల్ల ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. వాడు ప్రార్థన చేసుకుని గుడికి వెళ్ళాడు, ఆ గుళ్ళు కూల్చాడని దుర్మార్గులు వచ్చారు. దుర్మార్గుల నుంచి మనం కాపాడేది ఎవరు? రాజు. కనుక రాజు ఉంటేనే అన్ని సాధనలు ఉంటాయి. కనుక అన్నిటికంటే గొప్పది రాజధర్మం. ఆయన ఒకటి మాట తెలుసుకో, ఏనుగు అడుగులో ఏ జంతువు అడుగైనా విడిపోతుంది. ఏ జంతువు అడిగైనా ఏనుగు అడుగు కంటే చిన్నదేగా. కానీ ఏనుగు అడుగులో ఏ జంతువు అడుగు చూసినా దాన్ని సెట్ అయిపోతుంది. కానీ అన్ని అడుగులు ఏనుగు అడుగులో ఇమిడిపోయినట్లు అన్ని ధర్మములు రాజధర్మంలో ఇమిడిపోతాయి. అంత గొప్పది రాజధర్మం. అలాంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు. ఇలా చెప్పేటప్పుడు రాజు అయితే బాగుండేమని మళ్ళీ అనుకోవద్దు. రాజు అయిన వాడికి రాజధర్మం చాలా గొప్పది. ఇక్కడ ప్రతి ధర్మాన్ని సపోర్ట్ చేసింది మన శాస్త్రం. దాన్ని సపోర్ట్ చేసినప్పుడు అదే గొప్పలా కనబడుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటామో అంటే నన్ను అనలేదా అని మనం అనుకుంటాం. ఇక్కడ తెలుసుకుంటాం. అది బ్రాహ్మణ ధర్మం చూడు, బ్రాహ్మణుడు గొప్పవాడు, ఇంకోటి చెప్పాడు అంటే అర్థం అది చెప్పినప్పుడు అదే మనకు సామెత చెప్పుకుంటాం. ఎవడికి పెళ్ళి అయితే వాడే పెళ్లి కొడుకు. వాడికి పెళ్ళినప్పుడు వాడికి అలంకారం చేసి చూపిస్తారు. అయ్యో నాకేదో అలంకారం అనుకోకూడదు. వీడికి పెళ్ళినప్పుడు వీడికి కొడుతుంది. అది ఎవరి గురించి చెప్పినప్పుడు వాడే గొప్పవాడు. ఇక్కడ అలా ఇక్కడ విశేషించి రాజధర్మం చెప్తున్నాడు. ఇక్కడ నైనా సామాన్యమా లోకపాలాత్ములను మీకు భైక్ష చరణం అర్హమే ప్రజలు ప్రోవడమే మీకు యజ్ఞం. ఒకవేళ నీకు మోక్షం కావాలనిపించింది అనుకో, అప్పుడు ఒక పంచే విష్ణువు చూడాలి, మోక్షం కావాలి, నాకు వీటి మీద వైరాగ్యం కలిగింది అనుకో, వైరాగ్యంతో పాలించవయ్యా. ఎంత అద్భుతమైన ఇదే మాట అర్జునుడు కృష్ణుడు చెప్పాడు. వైరాగ్యం కలిగిందయ్యా, అయితే వైరాగ్యంతో యుద్ధం చేయాలి. వైరాగ్యం కలగలేదా, కొన్ని ధర్మబద్ధమైన భోగం కోసం యుద్ధం చేయాలి. రెండు బాగుంది, చాలా బాగుంది కదా. అందుకు వైరాగ్యంతో చేసినప్పుడు కామం క్రోధంబులు లేకుండా సమత్వ వ్యాప్తితో నువ్వు కానీ రాజ్యపాలన చేసేవనుకో, నువ్వు అడిగే విష్ణు దర్శనము నీకు లభిస్తుంది, మోక్షము నీకు లభిస్తుంది. అంత దగ్గర చెప్పాడు. అదే స్వధర్మ పాలనకు మించినటువంటి యోగము లేదు, అది ముఖ్యం. అంతేకాదు అతిథుల్ని దీనుల్ని పోషించగలిగేటువంటి గొప్ప అవకాశం గృహస్థుకుంటుంది, రాజుకుంటుంది. మీకున్న అవకాశం ఇది అనుకుంటుంది అయ్యా. అది లోకధర్మంబులు నృపాల రాజమూలములు రాజవిరహితమైన పుడమి జనులకు ఇంకిన మడుగులోని జలచరంబులు పడుపాటు సంభవించు. సరైన పాలన లేకపోతే చెరువులో నీళ్లు ఇంకిపోతే చేపలు ఏమైపోతాయో ప్రజలు అలా పాడిపోతారు సుమా అన్నాడు. ఈ ధర్మములు ఎవరు చెప్తున్నాడంటే బృహస్పతి వసుమనుడనే రాజునికి చెప్పిన ధర్మములు నీకు చెప్పాను అన్నాడు. అంటే కొన్ని ధర్మములు ఉదత్స్యుడు మాంధాలకు చెప్పినవి, కొన్ని ధర్మాలు బృహస్పతి వసుమనుషులకు చెప్తున్నాడు. నేను మధ్యలో కొంత ఋషుల పేరు చెప్తున్నాను కానీ ఇంకా మధ్యలో ఎంతని చెప్పాడో మహానుభావుడు. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాను నేను. నేను అని నా హృదయం ఒకటి ఉంటుంది, నా శరీరం ఉంటుంది. హృదయం ఎప్పుడు ఏమనుకుంటుందంటే శరీరాన్ని కాపాడాలనుకుంటుంది, అవునా లేదా? అందుకే రాజు హృదయం, ప్రజలు శరీరం. ఇది తెలుసుకో. ఏం ఉపమానం చెప్పాడు ఇక్కడ. హృదయం శరీరాన్ని కాపాడాలనుకున్నట్టు రాజు ఎప్పుడు ప్రజల్ని కాపాడాలనుకోవాలి సుమా. రాజా ప్రజానాం హృదయం గరీయో గతి ప్రతిష్టా సుఖం ఉత్తమంచ. ఏమి వాక్యం చెప్పాడు? రాజా ప్రజానాం హృదయం గరీయో గతి ప్రతిష్టా సుఖముత్తమంచ. ప్రజల హృదయం రాజు, ప్రజలకు గతి రాజు, ప్రజలకు ప్రతిష్ట రాజు. ప్రతిష్ట అంటే ఆధారము. ప్రజలకు ఉత్తమమైన సుఖము రాజు. అందుకే రాజునకు ప్రజ శరీరము, రాజు ప్రజకు ఆత్మ. కానా రాజు ప్రజయు రాజోత్తమ అన్యోన్య విరాజితులై ఉండవలి. దేహం తనని కాపాడుకోవాలనుకుంటుంది, తాననే హృదయం దేహాన్ని కాపాడాలనుకుంటుంది. అదే ప్రజలు రాజుని కాపాడుకోవాలి, రాజు ప్రజల్ని కాపాడుకోవాలి. ఉత్తమ పాలకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది. ఇది తెలుసుకోవాల్సింది. మంచి ఉత్తమ పాలకులు లేకపోతే ప్రజలు గతి తప్పిపోతారు. అదే నీ స్వార్థం చూడకు. నీకు ఉచితంగా నీకు నీ వర్గం వారికి డబ్బులు ఇచ్చారా లేదా చూసుకోవడం కాదు. కొన్నాళ్ళకి దరిద్రుని చేయబోతున్నాడు. ఎందుకంటే వాడు అవినీతితో సంపాదించిన సొమ్ము మనకు ఉచితంగా పంచిపెట్టట్లే. ప్రభుత్వం ఖజానాన్ని దోచి మనకు ఉచితంగా పంచిపెడుతున్నాడు. ఉచితాలతో పోతే ఖజానా పోతుంది, తర్వాత అందరికీ కలిసి దరిద్రం మిగులుతుంది. తెలుసుకుంటున్నాడు. అందుకే ఉత్తమ పాలకుడిని కాపాడుకునేటప్పుడు వాడు నాకేం చేశాడని కాదు, వాడు మనకేం చేస్తున్నాడు, మొత్తం దేశానికి ఏం చేస్తున్నాడు అని స్పృహ ఉంటారు. అదే ప్రజలు కూడా తమంతా కలిపి దేశం అనే భావన కలగాలి. అందుకే ప్రజలందరూ కలిపి శరీరం అని చెప్పాడంటే దేశమంతా ప్రజలనే శరీరంతో ఉంటుంది.
దీనికి ఆత్మరాజు పాలకుడు, ఒకరినొకరు కాపాడుకుంటూ ఉండాలి. ఇది మొత్తానికి హృదయానికి శరీరానికి ఉన్న అనుబంధమే పాలకుడికి ప్రజలకి ఉంటుంది. ఎంత అద్భుతమైన డెఫినేషను చెప్పిన భారతం ఎంత అద్భుతమైన ప్రజాస్వామ్యాన్ని యుగాల క్రితమే ఆవిష్కరించిందో గమనించండి. అది నా భారతం గొప్పతనం, నా భారతం గొప్పతనం. రమ్యమైన భావాన్ని చూస్తుంది. ఇంకొకటి, రాజైన వాడు ఎవడి ఎన్నో గెలుస్తాను అనుకోకూడదు, ముందు తనను తాను గెలవాలి. తనను తాను గెలవని వాడు ఇతన్ని గెలవలేడు. తనను తాను గెలుచుట అంటే అర్థం సెల్ఫ్ కంట్రోల్. తన మీద తనకు కంట్రోల్ ఉండాలి. వాడు అందరినీ కంట్రోల్ చేసుకుంటాడు. అంతేగాని తనను తాను కంట్రోల్ చేయకుండా రాజ్య విస్తరణ కాంక్షతో తనకా బోల్డ్ అంత ధనం ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ ఆ రాజ్యాన్ని ఆక్రమించాలి, వాడి మీదకి వెళ్ళాలి, వీడి మీదకి వెళ్ళాలి అని ప్రయత్నించే దుష్టరాజ్యాలు నేటికి మనకు కనబడుతున్నాయి. అదృష్టం ఏంటంటే తన మానాన తానుంటూ అవసరమైతే సహాయ హస్తం ఇస్తూ చుట్టూ శత్రు దేశాన్ని తాను తయారు చేసుకుని వాటి మధ్యలో బాధపడుతున్న గొప్ప దేశం భారతదేశం. లేని శత్రువులు తయారయ్యారు స్వతంత్రంతో. తన దేశాన్ని తానే ముక్కలు చేసి తన శత్రు దేశాన్ని తయారు చేసుకుని ఆ హద్దుల్లో సైన్యాన్ని పెట్టి వాటి కోసం మొత్తం ఖర్చు చేయాల్సిన దుస్థితి దేశానికి ఏర్పడిందంటే స్వతంత్ర కాలంలో సరైనటువంటి ఆలోచన లేనటువంటి కొందరు నాయకుల వల్ల ఏర్పడే దుస్థితిగా ఏం చెప్పండి. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాం, ఇప్పటికీ సవరించుకోలేకపోతున్నాం, ఎప్పటికైనా సవరించుకోగలమా అని భయంతో ఉన్నాం. దీనిబట్టి ప్రజలకు ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి? నేను, నా వర్గం, నా వాళ్ళు అనే కాకుండా నా దేశం, నేను, నా ప్రజలు అని ప్రజలందరూ ఒక భావంగా ఉండి దానికి పాలకుడు అలా ఉన్నప్పుడు సమగ్ర క్షేమం కోసం పాలకుడు ఉండాలి. ఇటువంటి దృష్టి వాళ్ళకు ఉండాలని యుగాల క్రితం చెప్పింది భారతదేశం. యుగాల క్రితం అలాంటి భారతదేశం ఈ ధర్మం క్రమక్రమంగా క్షీణించడంతో తాను ఇంకొక దేశానికి చెప్పగలిగే సత్తా ఉన్నదన్న విషయం దేశమే మర్చిపోతుంది. దేశ ప్రజలమైన మనం మర్చిపోతున్నాం. చూడండి, ఇక్కడ మీరు ఇతర దేశాల్లో ఉన్నారు, ఇతర దేశ పద్ధతులు చూస్తున్నారు. ఎంత రమ్యమైనటువంటి ఒక సమసమ వ్యవస్థని, సామాజిక సమజీవనాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తున్నది ఇక్కడ. ఈ రమ్యమైన భావనను చూపిస్తూ తను తాన తొలుత గెలవన్ మనుజపతికి వలయు పిదప మార్తుర గెలవన్ మనమున నలంచున్నది మును తను గెలువన్న పతికి గెలువ తరమే పగరం. పగరం అంటే శత్రువులను. ముందు తనను తాను గెలుచుకోలేని వాడు శత్రువులు ఎక్కడ గెలవడయ్యా? ఈ మాటే అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుతో. మనం అంటాం అవన్నీ వేదాంత క్లాసెస్ అని కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని తెలుసుకోండి. స్పష్టంగా చెప్తున్నాడు, లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకము గెలవవైతే. అన్ని లోకాలు జయించానంటున్నావు, నిన్ను నువ్వు జయించుకో, నీ మీద నీకు కంట్రోల్ ఉండాలి. నిన్ను నువ్వు జయించుకుంటే శత్రువు ఉంటాడు నీకు లోకంలో, తెలుసా? ఒక్క పని చేయి, శత్రువే లేనప్పుడు శత్రువులు జయించాలని భావం ఎక్కడ ఉంటుంది? దీన్ని సంపాదించన్నాడు ఇక్కడ. అందుకే వినుము తన్ను గెలుచుటన వేరొకంటే పంచేంద్రియంబుల తోడ నీక కొలది ఆగుటయు జితేంద్రియత్వంబు కలరాజు. ఇంద్రియాన్ని జయించడమే తను తాను గెలుచుకోవడం. ఇది చాలా ప్రధానమైన అంశం సుమా. అదేవిధంగా ప్రజలు సంచరించే రోడ్లు ఎలా ఉండాలి అవన్నీ చెప్పాడు ఇక్కడ. మరి భారతదేశంలో ఎక్కడ పెడితే అక్కడ చెత్త చేస్తున్నారంటే ఇక్కడింత జాగ్రత్తగా ఉన్న మనం ఆ దేశానికి అయితే మనం కూడా అదే పనిచేస్తాడు. ఏమిటో ఇక్కడైతే తాగిన గ్లాస్ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి అక్కడ పడేస్తాం, అక్కడ రోడ్డు మీద పడేస్తాం. గాలి ప్రభావం అంటే అలా తయారైంది. ఏం చేస్తాం ఇక్కడ? కానీ మీరు చాణక్యుడి అర్థశాస్త్రం చదివిన, నీతి సూత్రాలు చదివినా 10 మంది సంచరించే రోడ్లు ఉమ్మిన వాడిని ఎలా శిక్షించాలో రాదు అక్కడ వివరాలు రాసేదే. అంటే ఒకప్పుడు భారతదేశం పరిస్థితి ఇది కాదు. వరుస దాడులు జరిగిన వాళ్ళకి స్వతంత్రంగా శుభ్రత అనేది వాళ్ళ సంస్కృతులు లేకపోవడం వల్ల, వాళ్ళ దాడుల వల్ల క్రమంగా ప్రభావంతో వచ్చినది తప్ప భారతదేశం స్వాభావికంగా మాత్రం ఎంత పవిత్రత. ఎందుకంటే ఇతర దేశాల శుభ్రత కనబడుతుంది, భారతదేశంలో శుభ్రత కనబడుతుంది. ఆ కాన్సెప్ట్ ఇతని దేశానికి స్వచ్ఛ భారత్ అని చెప్పాల్సిన దుస్థితి ఏర్పడిందంటే ఎలాంటి దేశం ఎలా అయింది అనిపించాలంటే ఇక్కడ ఆ విషయాన్ని మీరు చెప్తున్నాడు. అదేవిధంగా రాజులకు రక్షించవలసింది స్వామ్యామత్య జనపద కోస సైన్య మిత్ర దుర్గంబులు రాజ్యాంగ సప్తకంబు. సామంతులని, అమాత్యులని, జనపదాలు అంటే జనులు ఆశం చేసేటువంటి చోట్లు, కోశము అంటే ఖజానా, సైన్యము, మిత్రులు, వీళ్ళు రాజుకు రక్షకులు. వీళ్ళని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి సుమా అంటూ రాజధర్మములు చెప్తూ విశేషించి నాయన కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాలు, కలియుగాలు ఎక్కడో లేవు సుమా. నువ్వు
ధర్మమునందు నిష్ఠుడివై ధర్మానికి ప్రాధాన్యం ఇస్తే అదే కృతయుగం. ధర్మానికి కొంత ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ధర్మానికి 3 పాల ప్రాధాన్యం ఇచ్చి 1 పాలు అధర్మానికి ఇచ్చే వరకు త్రేతాయుగం. సగం ధర్మం సగం అధర్మం ప్రాధాన్యం ఇచ్చే వరకు ద్వాపరయుగం. 30 భాగం అధర్మానికి ప్రాధాన్యం ఇస్తూ ఏదో గుడ్డి కన్నులాగా ధర్మానికి 1 భాగం ప్రాధాన్యం ఇస్తే అదే కలియుగం. కానీ యుగాలకు కారణం రాజసుమ, రాజా కాలస్య కారణం. ఇది గుర్తుపెట్టు. అది ఎప్పుడు కృతధర్మాన్ని నువ్వు మనసులో పెట్టుకోవాలి. అరయుం తప్పు కృతం వెలుగు మద లోభావేశముల్లేవ ముష్కరుడు ఆత్మస్థుతి లేదు. అంటే తానేం చేస్తున్నాడో తనకు తెలిసి ధర్మాన్ని ఆచరించాలి. ఆత్మస్థుతి ఉండకూడదు. మదము, లోభము, ఆవేశము 3 ఉండకూడదు. మదము అంటే లభించిన దానితో గర్విస్తూ తనను మించిన వాళ్ళు లేడు అనుకోవడం మదం. పదవి రావడం మదం, అధికారం రావడం మదం, విద్య రావడం కూడా మదమే కొంతమందికి. దానితో పొసెసివ్నెస్, దానితో తాదాత్మ్యం, నన్ను మించిన వాళ్ళు లేడనే భావం, అది ప్రమాదం. లోభం ప్రమాదం. ఒక దాని మీద తీవ్రమైనటువంటి కోరిక లోభం, అది ప్రమాదం. ఆవేశం మరో ప్రమాదం. పాలకుడికి 3 వచ్చే అవకాశం ఉంటుంది. ధనం వాడి చేతుల్లో ఉంటుంది, అధికారం వాడి చేతుల్లో ఉంటుంది. అందుకే వాడికే పాఠం. అందుకే పాలకులకు వైరాగ్యం ఉంటే దేశం బాగుపడుతుంది. గొప్ప విషయం చెప్పాడు. అందుకే యోగులు పాలకులు కావాలి. చాలా విశేషం. వాళ్ళైతే వాళ్ళకి దేవుడికి వెళ్ళిపో మొక్కి చూపించే అవకాశం రాదు. వాళ్ళు సాధించేది ఎవరు సాధించలేరు. అందుకే విషయాన్ని అంతగా చెప్పాడు. అదే భారతదేశాన్ని రాజర్షులు పాలించారు. వాళ్ళ పేరు రాజర్షులు, రాజులు కాదు. రాజు ఋషి కావాలి. ఋషి అయిన వాడు ధర్మాన్ని చక్కగా పాటిస్తాడు. ఎప్పుడు ఋషి అన్నాడు రాజుని అంటే ఎప్పుడన్నాడో రాముడు చెప్పేశాడు. విద్ధిమా ఋషిపిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ధర్మ అర్థకామాల్లో ధర్మానికి దెబ్బ తగలకుండా అర్థకామాలు వస్తే యాక్సెప్ట్ చేయి. ధర్మార్థకామాల్లో ఏదో ఒకటి ఎంచుకో, మిగిలిన 2 కాదు అంటే ధర్మాన్ని ఎంచుకునేవాడు ఋషి అన్నాడు. ఇప్పుడు తెలుసుకుంటాడు. అటువంటి వాడు రాజర్షి. ధర్మ ప్రాధాన్యం ఇచ్చేవాడు రాజర్షి. అర్థకామాలు పోయినా సరే ధర్మ ప్రధానం అనుకునేవాడు రాజర్షి. అందుకే విద్ధిమా ఋషిపిస్తుల్యం, నా ఋషులతో సమానుండని తెలుసుకో కైకేయి, కేవలం ధర్మమాస్థితం. ధర్మమునందే నా దృష్టి, రాజ్యం నందు కాదు సుమా అని చెప్పాడు రామచంద్రమూర్తి. అందుకే ఆయన సాక్షాత్ నారాయణుడు. మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఆ స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. అదే మదలోభావేశములు లేవ, ఆత్మస్థుతి లేదు. సేయు నియతి కార్యము, తను తాను కోరుకోవడం లేదు. ఒక్కొక్కప్పుడు చాలా కమ్మగా ఉంటాయి. 2 విషయాలు కమ్మగా ఉంటాయి డిస్కషన్కి. ఆత్మస్థుతి, పరనింద. కాలక్షేపాన్ని పనికొచ్చే మంచి సబ్జెక్ట్స్. గంట మాట్లాడుకున్నట్టు వెళ్ళొస్తారంటే అప్పుడేనా అంటాడు. ఇంకా మనకు జరగాలి. ఆత్మస్థుతి, పరనింద ఇక్కడ. అందుకే మనల్ని వాడిని నిందించకుండా ఉండడం కోసం ముందు వాడిని పొగడండి, వాడు తర్వాత పని చేస్తాడు. ఇది పొగట్టడం. ఇలాంటి కాలక్షేపాలు. వీటికి లొంగిపోకూడదు రాజు. ఎందుకంటే పదవిలో అధికారం ఉండగా చుట్టూ వాళ్ళే చేస్తారు. చాలా బాధాకరం. వాడు కాక రాద్దామని పెన్న తీస్తే ఏం తీసారంటే అంటాడు. ప్రతిదీ వాడు కూడదు అంటాడు. ఇంకేం చేయలేదే, ఏమి రాయలేదంటే గొప్పవాళ్ళు చెయ్యి అలాగే ఎత్తుతారండి. అవునేమో నువ్వు అనుకుంటున్నాం. ఇంకెక్కడ బాధలు వస్తాయి. అందుకే ఆ 2టికి లొంగిపోకూడదు రాజు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయం చెప్తూ యోగక్షేమోభి రాష్ట్రస్య రాజాన్ రాజన్యాయత్త ఉచ్యతే యోగక్షేమోభి రాజ్ఞోభి సమాయత్త. కానీ యోగక్షేమములు ఎప్పుడు రాజు గమనించుకుంటూ ఉండాలి. అలాంటి రాజు యొక్క యోగక్షేమముల్ని ఆయన ఆశ్రయించుకున్న పురోహిత మంత్రి మొదలైన వాడు చూసుకోవాల్సిందా అని చెప్తూ ఈ రాజధర్మములు ఇవి బోధించిన తర్వాత కొంతసేపటి కాదు ధర్మరాజుల వారు గొప్ప ప్రశ్న వేశారు. స్వామి, నాకు తెలుసుకోవాలని కోరిక కలుగుతున్నది. అన్ని ధర్మాలు చాలా చాలా ఉంటాయి కదా, వాటిల్లో సూక్ష్మమైన ప్రధాన ధర్మం ఏంటో, ప్రతి వాళ్ళకి పనికొచ్చే ఒక సూక్ష్మ ధర్మాలు ఏంటో నాకు తెలియజేస్తారా అని అడిగాడు. అసలు ధర్మానికి సోర్స్ ఏది? ఇన్ని ధర్మాలు చెప్తున్నావు కదా, ధర్మానికి సోర్సెస్ ఏవి? ధర్మానికి సోర్సెస్ శాస్త్రాలు, సత్పురుషులు, ఇద్దరు. ఏం విషయం చెప్పట్టు. శాస్త్రములు ఒక సోర్స్. శాస్త్రముల్లో చెప్పింది ఆచరించే వాళ్ళు శిష్టులు అంటారు. శిష్టులు అంటే శాస్త్రము శాసించిన దాని ప్రకారం జీవించే వాళ్ళు శిష్టులు. ఆ శిష్టుల ఆచారమే శిష్టాచారం. కానీ శాస్త్రము శిష్టాచారము 2 ప్రధాన అన్నాడు ఇక్కడ. అంటే శాస్త్రాలన్నీ మనకు తెలియవు, అన్ని తెలుసుకుని ధర్మాలు చేస్తారని మీరు ఇక్కడ. కానీ దాని ప్రకారం జీవించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మాట వాళ్ళ చేత నీకు ప్రమాణం. వాళ్ళు శిష్టాచార సంపన్నులు అన్నారు. ఎందుకంటే వాళ్ళ శాస్త్ర సంపన్నులు వాళ్ళు. అందుకే శిష్టాచారులకు శాస్త్రం ఉండాలి. ఆ శిష్టుడు మనకు గురువు కావచ్చు. కానీ శిష్టులు అనే మాట ఇక్కడికి వచ్చింది. శిష్టులు వీళ్ళిద్దరి ద్వారా తెలుసుకున్నదే ధర్మం అవుతుంది. నేను అలా తెలుసుకున్నవే నేను చెప్తున్నాను. నువ్వు ధర్మ సూక్ష్మడే కదా చెప్తున్నాను, విను అని చెప్తున్నాడు. ఇది ప్రతి వారికి ఐహికాముష్కములు ఇచ్చే ప్రధానం.
కిం కార్యం సర్వధర్మాణం గరీయో భవతో మతం. అన్నిటికంటే గొప్ప ధర్మం ఏమనుకుంటున్నావు అది నాకు చెప్పు. మహానయం ధర్మపథో బహుశాకాష్ట భారత కిం స్విదేవేహ ధర్మాణం అనుష్ఠేయతమం మతం. అనేక శాఖలతో ధర్మం ఉంటుంది కదా. శాఖలు అంటే బ్రాంచెస్, విస్తారంగా ఎన్ని ధర్మాలు ఉంటాయి. అందరికీ పనికొచ్చేటువంటి కొన్ని ధర్మాలు ప్రధానంగా చెప్పు. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ పనికిరాడుగా అంటే అవన్నీ గ్రహించుతూనే మరి కొన్ని ఎక్కడికక్కడ ఇది చాలు అంటే నేను చెప్తాడు. అంటే ఏది పట్టుకున్నా చాలు అని మనకు అర్థం లేదు. బట్టి ఒకటి గట్టిగా అనుష్ఠించండి. ఒకటి గట్టిగా అనుష్ఠిస్తే తర్వాత దానిలో పదే తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ధర్మములో కానీ సాధనలో కానీ ఒక సాధన గట్టిగా మనం చేస్తే తర్వాత స్టెప్గా సాధనే తీసుకెళ్తుంది. కానీ దీన్ని డౌట్గా చేస్తూ దీనికంటే పైన ఉందా అంటే ఇక్కడ ఉండలేవు, అక్కడికి వెళ్ళలేవు. ఇది తెలుసుకోలేదు. సాధనకు ధర్మానికి ఇది ప్రధానం. ఇక్కడ వివరిస్తున్నాడు ప్రధానమైనది విను. తల్లియులు తండ్రియులు గురువులు సేవనీయులు. ఫస్ట్ ధర్మంలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే తల్లి తండ్రి గురువు, వాళ్ళ ముగ్గురిని సేవించు. ఇది ప్రధానం. అందుకే అంతా విద్య నేర్పిన తర్వాత స్నాతకం చేసిన తర్వాత గురువు చెప్తున్నాడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది బేసిక్ అండి ధర్మాలంటికి కోరిక. అదే ప్రధానం. విను తల్లియులు తండ్రియులు గురువులు సేవనీయులు సద్భక్తి నిరతి. వారిని కొలుచుచు వారెద్ది చెప్పిన అది ఆచరించడం అధిక ధర్మం. ఆ ముగ్గురే ఆగమత్రయము, అగ్నిత్రయము, లోకత్రయము, దేవతాత్రయము అను వస్తువులు వారలందు. మొత్తం వారిలో 3 ఉన్నాయి. వారే వేదత్రయం. త్రయీ విద్య అంటారు కదా. ఋగ్యజుస్సామములు తల్లిదండ్రులు గురులే. వారే అగ్నిత్రయం. గార్హపత్య ఆగమనీయ దక్షిణాగ్నులు. అది పితావై గార్హపత్యాగ్ని మాతాగ్ని దక్షిణ స్మృత గురు రాఘవనీయస్తు సాగ్నిత్రేతా గరీయసి. గార్హపత్యాగ్ని అంటే అగ్నిహోత్రాలే మనకు తెలియని రోజుల్లో ఉన్నాం. గృహస్థాశ్రమంలో అగ్నిహోత్ర ప్రక్రియ విపులకు విధింపబడింది. అందులో గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయగ్ని 3 రకాల అగ్నులు ఉంటాయి. అంటే 3 మంటలే కదండి అనుకోవచ్చు మీరు. మంటలు కాదు, మంత్ర సంస్కారం బట్టి అగ్నికి పేరు. అందులో ఏ అగ్ని ఎందు ఏ కట్టుకు చేయాలో చెప్తారు. ఇవన్నీ విధానాలండి. గొప్ప జ్ఞానం మనం కోల్పోయాం మొత్తానికి. కానీ వింటూ ఉంటే నేను ఉండేదా అనిపిస్తే చాలు. ఎందుకంటే మరి మిగిలినవే ఇన్ని అనుకుంటున్నాం, పోగొట్టుకున్నవి ఇంకా ఎన్నో రెట్లు. పోగొట్టుకున్న వాటికి ఏడుస్తామా, ఉన్న వాటిని రక్షించుకుంటామా, ముందది చేస్తాం. తర్వాత పోగొట్టుకున్న వాటికి శోధనతో కూడా వెతుక్కుని సాధన చేస్తాం. మొత్తానికి తండ్రి గార్హపత్యాగ్ని, తల్లి దక్షిణాగ్ని, గురువు ఆహవనీయాగ్ని. అదేవిధంగా లోకత్రయం. వాళ్ళ ముగ్గురే తల్లి తండ్రి గురువే 3 లోకాలు. 3 లోకాలు భూలోక, భువర్లోక, సువర్లోకములు. వారి ముగ్గురే దేవతాత్రయం. వారి బ్రహ్మ విష్ణు రుద్రుడు. వారి ముగ్గురే అది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ముగ్గురు మన గురువులా అన్వయించారు ఇక్కడ. గురువు అని చెప్తూ ఆ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రమే కాదు, దుర్గాలక్ష్మి సరస్వతులు కూడా. అందుకే దేవతాత్రయం వారి చూసారా. అందుకే మనకు కనిపిస్తున్న దేవుణ్ణి పూజించు. అందుకని కనిపించని దేవుడి కోసం కనిపించే వాళ్ళ తలలు తీసేయడం కాదు మన ధర్మంలో ఉన్న గొప్పతనం. కనిపించే వాళ్ళలో దైవాన్ని చూడడం అనేది గొప్ప ధర్మం మనకు చూపిస్తుంది. అందుకే 10 మందిని హింసించేది ధర్మము కానే కాదు. ఒకరిని చంపితే వాళ్ళ దేవుడు సంతోషిస్తారంటే ఆ దేవుడు అవుతాడా? ఆ ధర్మం అవుతుందా? అసలు భూమి మీద ఉండడానికి కూడా అర్హత లేనటువంటి ధర్మాలు తెలుసుకోండి. ఇక్కడ 10 మందిని బ్రతకనివ్వనివాడు బ్రతకూడదనేది అసలు ధర్మం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ జగంబున దివంబున ఈ ముగ్గురులో మళ్ళీ ఎవరు పూజనీయులు అంటే జనని గౌరవమున నిక్కుడు. ముగ్గురులో గొప్పది తల్లి. తల్లి అన్నిటికంటే గొప్పదని చెప్పాడు. అంటే స్త్రీకి ఎంత గొప్ప స్థానం ఇచ్చారు. అది స్వామి వివేకానంద ఈ దేశాలకు వచ్చినప్పుడు భారతదేశంలో స్త్రీకి ఏమి గౌరవం ఉంది అన్నాడు. నీకేం తెలుసురా, భారతదేశంలో స్త్రీని మాతృమూర్తిగా కొలుచుకుంటారు. అది నా దేశం గొప్పతనం అని చెప్పాడు మహానుభావుడు. ఒక్కసారి ఆలోచించాడు. అందుకే తల్లి గొప్పది అన్నిటికంటే. మాతృభక్తుండు పితృభక్తి మానసుండు అట్లా అవ్యయానంద ప్రాపణంబు గురు పదాబ్జ సమారాధకుండు కాంచు. తల్లిపై భక్తి తండ్రిపై భక్తి కలిగిన వాడు గురువుపై భక్తి కలిగి ఉన్నప్పుడు వాడికి అవ్యయమైన పదం లభిస్తుంది సుమా. అంటే కైవల్య పదం కూడా లభిస్తుంది. అందుకే ఎన్నున్నా గురుభక్తి లేనప్పుడు ఎందుకండి మనశ్చేన్న లగ్నం కురో రంగ్రి పత్ని తతక్యం 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 నమో నమశ్రీ గురుపాదుకాభ్యాం. అంటే గురుతత్వాన్ని ఇలా చెప్పాడు. అది గురవస్త్రయ. గురువులు ముగ్గురే. పైగా అన్నిటికంటే ధర్మం అంటే ఇదే. ఆ ముగ్గురు గురువుల్ని అది గురు శబ్దం ముగ్గురికి వర్తిస్తుంది.
అదే మంత్రం సరిగ్గా మీరు వింటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు, గురుదేవో భవ అనలేదు. అంటే ముగ్గురు గురువులు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. గురువు అంటే గౌరవస్థానం. గౌరవస్థానాలు ముగ్గురు, అందుకే తల్లి గురువే, తండ్రి గురువే, ఆచార్యుడు గురువే, ముగ్గురు గురువులు అని చెప్పబడుతున్నాం. వీటితో పాటు ఉండవలసింది ఏమిటి అంటే సత్యంబు పలుకుట సర్వధర్మం మలుకు మిక్కిలి. సత్యం పలకడం అన్నిటికంటే ముఖ్యమైన సుమ. అనుతంబు మేటి పాతకంబు, అసత్యం మహాపాతకం. సత్యం చాలా ముఖ్యమైనటువంటిది. అయితే సత్యంలో కూడా అప్లికేషన్ బట్టి కొన్ని నిర్వచనాలు చెప్తున్నాం. మన వాళ్ళు గొప్పతనాన్ని చూపిస్తారండి. బండగా ధర్మం చెప్పకూడదు, ధర్మ సూక్ష్మం చెప్పాలి. ధర్మం తాలూకు అప్లికేషన్స్ బట్టి ఒకప్పుడు అధర్మం అనిపించుకుంటుంది, ధర్మం అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే ఇతరుల యొక్క అర్థ ప్రాణములకు దెబ్బతీసే సత్యం అసత్యం అవుతుంది అన్నాడు. అంటే నువ్వు కానీ సత్యం పలికితే అవతల వాడికి ప్రమాదం అనుకోండి, అప్పుడు అసత్యం పలికేనా వాడిని రక్షిస్తే అసత్యం సత్యం అవుతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఒకతను ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చి ఇంట్లో దాక్కుని వాడు ఎవరిని చంపడానికి వస్తున్నాడు, నువ్వు కాపాడేలో లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. వాడు తిన్నగొచ్చి నీ ఇంట్లో వాడు వచ్చాడా అనుకుంటే సత్యం చెప్పిస్తే వాడు వచ్చి వాడు చనిపోతాడు. ఇప్పుడు హత్యాపత్రం నీకు వస్తుంది. నా ఇంటి వైపు ఎవరు రాలేదు అని చెప్పి వాడు కాపాడేవాడుకో అది సత్యం అవుతుంది తప్ప అసత్యం కాదు. అది సత్యం యొక్క అప్లికేషన్. ఇవి తెలిస్తే కృష్ణుడు ధర్మరాజు చేత అశ్వత్థామ హతః ఎందుకు చెప్పించాడో అర్థమవుతుంది. ఇక్కడ ధర్మరక్షణ కోసం పలికేటప్పుడు అసత్యం కూడా సత్యం అవుతుంది. కానీ కృష్ణుడు చెప్పిన వాడు నేరుగా చేయకుండా కొంచెం లోపల గిల్టీ ఫీల్ అయ్యి కుంజరహ లోపల సరిగాడు ఆయన. అది కృష్ణుడు చెప్పారు, ఆయన చేశాడు ధర్మరాజు. అది అనగానే అంతవరకు ధర్మరాజు రథం పైకుంది, భూమికి తాకలేదండి. ఎటువంటి మహాపురుషుడు చూడండి, అలాంటి జాతి భూమి మీద సంచరించిందని కూడా మనకు తెలియదు. అంత పవిత్ర జీవుడు ధర్మరాజు. అంతవరకు ఆ రథం పైకుంది. కుంజరహ లోపల అనగానే కింద పడిపోయింది ఒకసారి. అంటే ఒక మైనస్ పడింది. అది ఒక్కటే మైనస్ మొత్తం ధర్మరాజు జీవితం, అది ఒక్కటే. ఎందుకంటే నేను నీకు పలకమని కృష్ణుడు చెప్పినప్పుడు డౌట్ ఉండకూడదు. నువ్వు కృష్ణుడు తప్పు చెప్పడు. నువ్వు చెప్పింది ఎంతవరకు ధర్మాన్ని తర్వాత డిస్కషన్ పెట్టుకో, యుద్ధం అయిపోయిన తర్వాత. అప్పుడు అలా చెప్పావు కదా, మనసుకి అనిపిస్తుంది డిస్కషన్ పెట్టుకుంటే ఆయనే చెప్తాడు. కానీ ఆయన డౌట్ పడి నువ్వు లోపల కొంచెం ఇంతవరకు అసత్యం పలకలేదు కదా, ఇది పలికేనని లోపల కొంచెం నొక్కాడు. తన వంచన అనే దోషం వచ్చింది ధర్మరాజుకి. అందుకే ఆయన చివరికి నరకం చూపిస్తాడు. నరకం చూపించినప్పుడు భయపడతాడు, తర్వాత తీసేస్తాడు. ఒక్క దోషం చేసి నరకం చూపించాల్సి వచ్చింది, దాంతో పోయిందిగా మొత్తం చెప్తాడు. రహస్యాలంటే ఇక్కడ ఒక్కటే, ఎంతగా తప్ప యుధిష్ఠిరుడిలో ఒక దోషం లేదు తెలుసుకోండి. అలాంటి యుధిష్ఠిరుని పట్టుకుని జోదరి అని చేసేసి నెగిటివ్ క్యారెక్టర్ హీరోస్ చేసేసారు. ఎవరు? శిశుపాలుడి వారసులు. ఏం చేస్తాం, ఇక్కడ బాధాకరమైన స్థితిలో ఉన్నాం. ఇంకా తెలుసుకోవాలంటే మహాభారతం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సరే, మొత్తానికి ధర్మరాజు మాటలు ధర్మరాజుతో అని చెప్తుంటే ఉదాహరణ ధర్మరాజుని చూపించాను. ఇక్కడ ఇంకేం కావాలి? ఇక్కడ సత్యం యొక్క అప్లికేషన్. అదే అర్థంబు ప్రాణంబు అపహరింపజూచు పాతకులతో సునృతం పాడుట పాపంబు, బొంకుట సత్యం. అహింసకు కూడా ఇదే వర్తిస్తుంది సుమా అని చెప్పాడు ఇక్కడ. విశేషించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏ ధర్మములో హింస ఉంటుందో అదే గొప్ప ధర్మము. ఒక్క మాట, యస్యాదహింసా సంయుక్త సధర్మ ఇది నిశ్చయ. ఏమి వాక్యం చెప్పాడండి. ఇప్పుడు ఇష్టది వెతకండి. అన్నింటినీ ధర్మములు అనొచ్చా, మతాలు అనొచ్చు కానీ ధర్మాలు అనకూడదు. ఎందుకంటే హింసతోనే ప్రారంభించి, హింస రెండు రకాలు. అవతల వాడి ధనాన్ని, ప్రాణాలని, సంపదల్ని దోచుకోవడం, భయపెట్టడం, అది హింస. ఇంకొకటి వంచడం, అది హింసే మరొక రూపంతో. ప్రలోభ పెట్టడం, అది హింసే. నీకు ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పడం అంటే వంచుట, అది వంచనా శిల్పం. హింసించడం అంటే వంచన కూడా హింసలో భాగమే. ధ్వంసం చేయుట, మానవ ప్రాణాలు తీయుట, వంచుట, ఈ హింసే ప్రధాన సూత్రమైనటువంటిప్పుడు ధర్మం ఎలా అవుతుందండి? కానీ హిందూ ధర్మం అహింసే ప్రథమం అని చెప్తుంది. అహింసా పరమో ధర్మ అని వేదాల్లో ఉంది, తర్వాత భారతంలో ఉంది, రామాయణంలో ఉంది. తెలుసుకుంటే ఇక్కడ కనుక అహింసా పరమో ధర్మ అనేది ఏదో తర్వాత వచ్చిన మతం నుంచి మన వైపు బట్వాడా చేయబడ్డ భావం కాదు, వేదం నుంచి అన్ని మతాలకు అందించిన గొప్ప భావం. తెలుసుకోండి ఇక్కడ అహింస గురించి కూడా చక్కగా చెప్తున్నాడు. అహింస ఇంత గొప్పదైనప్పటికీ కూడా ఎవడి వల్ల ఎందరికో హింస జరుగుతుందో వారిని పాలనా బాధ్యత కలిగిన వాడు హింసించడం అహింసే అవుతుంది సుమా. దాని అప్లికేషన్ ఇక్కడ సత్యం, అహింస. ఇటువంటి సూక్ష్మములు తెలిసి ధర్మాన్ని పాటిస్తే వాడికి ఇదివరకు గత జన్మంలోంచి కూడా తెచ్చుకున్న పాపాలు పోతాయి. ఇక్కడ రహస్యాన్ని చెప్పాడు. ఇవాళ మనం దుఃఖాలు అనుభవిస్తున్నామంటే ఇదివరకు డీడ్సే, ఇదివరకు చేసుకున్నామంటే పాపం వల్లనే ఇప్పుడు దుఃఖాలు మనకు వచ్చాయి. కానీ దుఃఖ నిర్మూలన చూస్తున్నాం, కానీ దుఃఖానికి కారణమైన పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నించాలి.
మనం చేసే ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా దుఃఖాలను పైపైన తొలగించడం కాదు, దుఃఖానికి కారణమైనదని తీసేయాలి. అంతేకాదు ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, మీరు ఓదార్చేది ఎలాగా? ఖర్చు ఇచ్చి అదే ఓదార్పు. వాడు దేని వల్ల దుఃఖం కలిగిందో దానికి పరిష్కారం చూపించాలి, కానీ ఏడుస్తుంటే ఊరుకో అనడం కాదు ఇక్కడ. అలాగే ఇవాళ మన దుఃఖానికి కారణం ఒకటి పాపం. ఆ పాపాన్ని రెక్టిఫై చేసుకో. నాకు తెలియదండి, ఒకటి తెలుసు కదా పాపం వల్ల దుఃఖం వస్తుందని. అందుకు శాస్త్రం చెప్పిన విధులు నువ్వు శ్రద్ధగా పాటిస్తే అది పాపాన్ని పోగొడుతుంది, రూట్ కాజ్ తీసేస్తుంది, అప్పుడు దుఃఖం పోతుంది. అది అందమైనటువంటి అంశం. అందుకే మనం రోజు చేసే సాధనలన్నీ కూడా దురిత నివృత్తి కోసం ఏర్పాటు చేశారు. అంతే సంధ్యావందనం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుందండి, రామనామ జపం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుందేమిటి అన్నాడు. కానీ ఆత్మజ్ఞానం అడ్డుకునే పాపం పోతుంది. ముందు తెలుసుకోండి, ఇక్కడ జ్ఞానం రాకుండా ముందు పాప సంస్కారం ఉండిపోతుంది. అరే మకిలి పట్టిన పాత్రలో పాలు నీళ్ళు పొయ్యివే కడగనిది. మకిలి పట్టి మనసును శుద్ధి చేసుకోకుండా జ్ఞానం రమ్మంటే భగవంతుడు రమ్మంటే ఎక్కడ వస్తాడండి ఇక్కడ? కానీ ముందు శుద్ధి చేసుకో. దురిత నిస్తారణము అంటే పాపాలను పోగొట్టే ఉపాయం ఏమిటి? ఆ ప్రకరణ ఇక్కడ ప్రారంభిస్తున్నాడు. దురిత నిస్తరణోపాయము అని అధ్యాయం. మనం ఏ పనులు చేస్తే దురితం నుంచి బయటపడతాం, ఎలా జీవిస్తే అది. అంతేగాని ఏ జపం చేస్తే మొదలట్లేదు. జీవించే విధానంలోనే ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని చూపిస్తున్నారు ఇక్కడ. అదే భారతీయ సంస్కృతిలో రిచువల్స్ పాటించడము, రొటీన్, ఇన్నాళ్ళకి ఉపవాసం, ఇన్నాళ్ళకి నమస్కారాలు అనేటటువంటికి ప్రాధాన్యం ఉంది, లేదని కాదు. కానీ ఒక్క వాటితోనే బాగుపడతామని చెప్పలేదు. దురిత నిస్తరణోపాయాలు కూడా చెప్తున్నాడు. కనుకనే 1 గంట సాధన, ఒక పండగ నాటి పూజ హిందూ మతం కాదు. 24 గంటలు జీవించే విధానం హిందూ ధర్మం తెలుసుకోండి. నువ్వు ఆలోచించే ధోరణి, నువ్వు ఆచరించే పద్ధతి ఒక నిద్రపోయేటప్పుడు తప్ప. ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, దాని మీద ధర్మం చెప్పాలి. అక్కడ చూపిస్తుంది ధర్మం ఇక్కడ. అది ప్రధానమైనటువంటి. దాన్ని చూసి 1-2 గంటలు చేసే అనుష్ఠానం అప్పుడు భరిస్తుంది. కానీ అది ఒక్కటి చేసి తర్వాత ఏవేవో చేయడానికి సిద్ధమైపోకూడదు. అందుకే 1 గంట, 1-2 గంటలు చేసే నీ యొక్క దైవ సాధన మిగిలిన 23 గంటలు, 24 గంటలు గొప్పగా బ్రతకడానికి కావాల్సిన స్ఫూర్తిని పొందడానికి ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. దురిత నిస్తరణోపాయములని వరస పెట్టి కొన్ని శ్లోకాలు చెప్తారు ఇక్కడ. అటువంటి వాడికి దురితములు పోవడమే కాదు, దుర్గాణ్యతి తరంతితే. ఇక్కడ వరుసగా శ్లోకాలు వస్తాయి. ప్రతి శ్లోకం చివర దుర్గాణ్యతి తరంతతే అని మాట వస్తుందండి. ఇక్కడ వాడు కష్టముల నుంచి బయటపడతాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇలా కానీ ఉంటే కష్టాలు పోతాయి, ఇలా ఉంటే కష్టాలు పోతాయి, ఇలా ఉంటే కష్టాలు పోతాయి. ఇవి జాగ్రత్తగా చూసుకొని కష్టాలు పోవడానికి ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోవచ్చు. ఎంత మంచి మార్గం ఇక్కడ. కష్టం ఎలాగో పాపం వల్ల వస్తుంది, అనుభవించక తప్పదు కదా అంటే అలా అనుకుంటాం. అనుభవించక తప్పదని ఏ జంతువుని అనుకోవచ్చు, కానీ మానవుడు అనుకోకూడదు. రెక్టిఫై చేయగలిగే శక్తి భగవంతుడు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు ఈ జన్మకి. అదే జంతు జన్మల్లో మనుష్య జన్మ గొప్పది ఏమిటంటే, ఇతర జంతువులు వాటి కర్మను అనుభవించుతూ పోతుంటాయి, వాళ్ళకి పాపం లేదు, పుణ్యం లేదు. మానవుడికి మాత్రమే ఇన్నాళ్ళు చేసిన పాప పుణ్యాల్లో పుణ్యం పాలు గట్టిగా ఉండడం వల్ల మానవ జన్మ వచ్చింది. ఆ పుణ్యం పాలు ఇంకా గట్టిగా ఉంటే గొప్ప గొప్ప మానవ జన్మలు వస్తాయి. అటువంటి వాడు చేయవలసిన పని ఏమిటంటే, మళ్ళీ పాపం జోలికి వెళ్లకుండా కనీసం సద్గతినైనా పొందే ప్రయత్నం చేసి మళ్ళీ ఇంక గతుల్లోకి వెళ్లకుండా ఉత్తమమైన మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయడానికి అవకాశం మానవ జన్మ. కనుకనే వీడిది అంత అనుభవ జన్మ, అంత ఆచరణ జన్మ. ఆచరించాలి. ఈ ఆచరణ కానీ తీవ్రమైందనుకోండి, ప్రారంభాన్ని కూడా మార్చగలదు. అది గొప్పవాడు చెప్పాడు. అత్యంతుడై పుణ్యపాపై ఈహైవ ఫలముచ్యతే అని మాట ఉన్నది. పాపం ఎక్కువ చేస్తే ఇక్కడే అనుభవించేస్తాం, మరి తర్వాత నరకాలకి, తర్వాత జన్మలకి పోస్ట్ పోన్ ఉండదు. అంటే కొంచెం ఎక్కువ డోస్ అయిపోయింది కదా, అది ఇక్కడే ఇచ్చేస్తాడు. అలాగే పుణ్యాలకు కూడా అంతే అన్నాడు ఇక్కడ. చాలా బాగుంది. దీన్ని బట్టి రెండును మనం చేసుకోవడంలో ఉంది. అది పుణ్యకర్మలు బాగా చేయగలిగితే రానున్న పాపకర్మల ఫలం కూడా ఆపగలదు. ఆపగలదేంటి, తీసేయగలదు కూడా, దానికి శక్తి ఉంది. అదే ఇంకో రకంగా తీయండి. పాపకర్మలు ఎక్కువ చేస్తే అనుభవించవలసిన పుణ్యఫలాల సుఖాలు కూడా పోతాయి. అది తెలుసుకోవాల్సింది. రెండింటికి అప్లై చేసుకోవాలి. అంత అందంగా చెప్తున్నాడు, చక్కని సున్నితమైన విషయం ఇక్కడ. అందుకే దుర్గాణ్యతి తరంతితే ఒక మొకటంలో వస్తుందని విశ్వదాభిరామ ఇంద్రవేమ అని వచ్చినట్టుగా ఇక్కడ వరుసగా కొన్ని శ్లోకాలు చెప్తారు భీష్ముడు. ప్రతి శ్లోకం చివరి పాదం దుర్గాణ్యతి తరంతితే. దుర్గాణి అంటే కష్టము లేనటువంటి వాటిని అతి తరంతి దాటేస్తారు. ఎవరు? వీళ్ళు. కష్టాలు సులభంగా దాటగలరు. 2 పద్ధతులు దాటుతారు. ఒకటి, వాడు ప్రారంభం పైన ఉందనుకోండి, కష్టం తొలగిపోతుంది. ప్రారంభం బలంగా ఉందనుకోండి, దాని ప్రభావం మనస్సు మీద పడకుండా, దానితో వీడు పతనమైపోకుండా
అది వివేకంగా మార్చుతుంది. కష్టం అనుభవించిన వివేకంగా మారిపోతుంది మనకి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అదే భగవత్ సాధన చేస్తే ప్రారంభం అనుభవించక తప్పదు కదా అంటే ఆ మాట అనకుండా 2 రకాలుగా చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, అల్ప ప్రారంభం సాధారణ ప్రారంభం అయితే తొలగిపోతుంది. అది కొంతమందికి రావాల్సిన ప్రమాదం తక్కువ తగ్గిపోయిందండి, ఫలానా అభిషేకం వల్ల దేనివల్ల అంటారు. అవుతుంది, అది అబద్ధం కాదు. అంటే నీకు అది గండములా ఉంది, కాస్త అది తొలగించింది. అది చేయని వాడి వెంటనే అక్కడిక్కడే ప్రభావం చూపిస్తుంది. అదే బలీయమైన ప్రారంభం ఉందనుకోండి, ఎంతదైనా కొంచెం అనుభవించక తప్పదు. కానీ అనుభవం తర్వాత దశలో ఉత్తమ స్థితి కలుగుతుంది. అది గొప్ప విషయం. అందుకే ఏమైనా మనకి మనం చేయవలసిన ప్రయత్నం పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి శుద్ధికి ప్రయత్నం. అది మాని సిద్ధికి ప్రయత్నం చేస్తాం, అది వచ్చింది బాధకి. కనుక శుద్ధి ఆ కారణం చేత మన ప్రతి కర్మకి మన ఉపాత్త దుర్దక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీతి చేస్తాం. ఈ 2 మనకి ప్రయోజనాలు. తర్వాతనే మన యాడెడ్. ఈ 2 మనకు అసలు శాస్త్రం చెప్పిన ప్రయోజనం. ఈ 2 చేయగలిగితే చాలు. కానీ ఊరుకోలేము. మనసు ఏదో కోరుకుంటుంది, నేను చేస్తాం, వద్దని చెప్తుంది కొద్ది మరింత పిలుచుకుంటుంది. అది కోరుకో అని చెప్పారు మరవాళ్ళు కూడా. అయితే ధర్మబద్ధమే నువ్వు కోరుకో అన్నారు. అదొక్కటి, ఆ కండిషన్ ఒక్కటి మాత్రం ఒప్పుకుంటే కొంత మేరకు పర్వాలేదు. అక్కడ నుంచి క్రమంగా ఎప్పటికైనా వస్తాం ఉపాత్త దుర్దక్షయార్థమైన స్థితికి. ఇక్కడ కనుకనే దుర్గాణ్యతితరంతితే ఏమేమి చెప్పబోతున్నాడో వినాలన్నది కదా. ఇప్పుడు మనం కష్టాల నుంచి బయటపడిపోవడానికి వరుసగా ఉపాయాలు చెప్తున్నాడు. అన్ని సులభమైన ఉపాయాలు, ఏది కష్టం కాదు. ఎందుకంటే మీరు డాలర్స్ ఖర్చు చేయక్కర్లేదు, ఇందులో ఏం కష్టపడక్కర్లేదు, కొండలెక్కర్లేదు, చాలా సులభమైనవి. ప్రక్రియలన్నీ మీ దగ్గర ఉంటాయి, దీనితో పనిచేయండి, చాలా సంతోషం. అవి ఏమిటో చెప్పబోతున్నాడు తెలుసుకోవడానికి రేపు సాయంత్రం మన ఇక్కడ సమావేశం అవుతుంది. ఇక్కడ భీష్ముడు చెప్పబోతున్న అత్యద్భుతమైనటువంటి విషయం. అయితే మధ్యలో మరొక సబ్జెక్టు. రేపు పొద్దున్న చోటు మారుతుంది, నేను మారదు, విషయం మారుతుంది. ఇంచుమించు దీనిలో భాగమే అనుకుందాం. అది మంచి విషయం. ఎందుకంటే వింటూ ఉంటేనే జీవితం విలువలు తెలుస్తున్నాయి, వాల్యూస్ ఆఫ్ లైఫ్. ఇంకేం కావాలి మనం కూడా తెలుసుకుందాం రేపు పొద్దుటి ప్రయోజనంలో. సాయంకాలం మళ్ళీ వచ్చేసి మనం భారతం కంటిన్యూ చేసుకుందాం. ఇంకా 2 రోజులు ఉంది కదా భారతానికి. రేపటి కూడా కలుపుకుంటే 3 కోట్లు ఉంది. సంతోషం. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు. స్వస్తి. ప్రవచనం తర్వాత ఒకరు వచ్చి ఒక విషయం చెప్పారు నాకు. ఋషి విద్యాభ్యాసంతో వాళ్ళు ఏమి సంపాదించారని చెప్పగానే ఆనందం కలిగి అది మరికొంతమందికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఋషిపీఠంలో ఋషి విద్యాభ్యాసం ఒక వింగ్ ఉంది. దీని ద్వారా ఆన్లైన్ స్టడీస్ అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. నిన్న పరిచయం చేశారు మన సతీష్ గారు. ధృవజ్ఞానం పిల్లల కోసం ఏర్పాటు చేశాం. ఇది కేవలం శ్లోకాలు రెండరింగ్ మాత్రమే కాకుండా మన హిస్టరీని, మన పురాణాల్లో సబ్జెక్టు ఇప్పటి సంఘటనలు కోరిలేట్ చేస్తూ ఒక చక్కని అధ్యాపక బృందం ద్వారా ఆధునిక పద్ధతుల్లో చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఇందులో చేరిన వాళ్ళు, ఉత్తీర్ణులైన వాళ్ళు ఉన్నారు. మీ ఊళ్ళో కూడా ఉన్నారు, వాళ్ళు రాబోతూ ఉన్నారు. రేపు వచ్చి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఇది పిల్లల కోసం, మీ పిల్లల్ని కూడా దాన్ని చేర్చవచ్చు. రెండవది లర్న్ గీత అనే కోర్సు ఉంది. అంటే భగవద్గీతని నేర్పుతున్న 4 భాగాలుగా చేసి 4 విధాల కోర్సులుగా చేసి నేర్పుతున్నారు. అందులో ఎంతోమంది నేర్చుకుంటున్నారు. దీని పద్ధతి వేరేగా ఉంటుంది. అంటే శ్లోకముతో పాటు ప్రతిపదార్థం, తాత్పర్యం, ఆంతర్యం, అప్లికేషన్ ఇవన్నీ కూడా చెప్తారు. ఇవి నా ప్రవచనాల ఆధారంగా ఏర్పాటు చేస్తుంది. రెండవది. మూడవది గురుభ్యో నమః అంటూ ఇప్పటికి కొన్ని సంవత్సరాలై ప్రవచనాన్ని స్టడీ మెటీరియల్గా తీసుకుంటూ ఒక్కొక్క ప్రవచనాన్ని కొన్నాళ్ళు వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసి వాళ్ళకు ఒక ఎగ్జామ్ కూడా పెడతారు పెద్దవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్క పేపర్ సబ్మిట్ చేస్తారు. అవన్నీ కలిపి మళ్ళీ ఒక పుస్తకంగా అందిస్తారు. ఇప్పుడు ఎన్నో సబ్జెక్ట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సూత సంహిత ఒక అరుదైనటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇక మరొకటి సౌందర్యలహరి అధ్యాపనం కూడా జరుగుతుంది. నేర్పడం ఎలా చదవాలి నేర్చుకునేది కూడా గురుభ్యో నమః తరపున జరుగుతున్నది. ఇంకొకటి సంస్కృత విద్యాభ్యాసం. సంస్కృతం కొద్ది కాలం క్రితం ప్రవేశింపజేసాం. అప్పుడే కొన్ని సెమిస్టర్స్ కూడా అయ్యాయి. సుశిక్షితులైన అధ్యాపకులు చక్కగా నేర్పుతున్నారు. దీనికి కాంచీపీఠం మొదలైన వాటి యొక్క అంగీకారం, ఆమోదం ఉన్నది. వాటితో అనుబంధం కలిగి నడుస్తున్నటువంటిది. ఇంకా త్వరలో ధర్మశాస్త్ర కోర్సు కూడా ఒకటి ప్రవేశింపజేయబోతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమి పాటించాలో మనమైన ఆచారం తెలియకుండా పోయి అవి అక్కర్లేదు అనుకునే వాడికి ఎలాగో తెలియవు, అక్కర్లేదు కావాలనుకున్న వాడికి తెలియకుండా పోతున్నాయి. అది వాడి కోసమని ఈ కాలానికి అనుగుణంగా ధర్మశాస్త్రాలు చెప్పే వాక్యాన్ని కోర్సుగా త్వరలో చేయబోతున్నామని సంతృప్తిగా నేను ఇక్కడ ప్రకటన చేస్తున్నాను. ఋషి విద్యాభ్యాసం కూడా జరుగుతుంది. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో మరొకటి విషయం ఏంటంటే కొన్ని దశాబ్దాల నుంచి కూడా శివపదం అనే పేరుతో 1000 కీర్తనలు రాసుకున్నాను శివుడిపై, అమ్మవారిపై. అది కేవలం మహిమలను పొగిడే నామావళి కాదు,
ఒక్కొక్క కీర్తన విశ్లేషిస్తే శివజ్ఞాన కోశంగానే శివుని రూపములు, లీలలు, మహిమలు, తత్వము, గుణములు, తాత్వికత, ఇన్ని జీవుని వేదన అన్నీ ఉంటాయి కీర్తనలు. వీటిని అనేక మంది స్వరపరిచారు పెద్దవారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మల్లాది సూరిబాబు గారు ఇచ్చారు. నిన్నటికి మొన్న సంస్కృతంలో 12 కీర్తనలు కాశీ సంకీర్తన పేరుతో కాశీకి సంబంధించి విడుదలయ్యాయి మల్లాది వారి స్వరకల్పంలో, గానంలో. రెండవది హిందుస్థానీలో కొన్ని పాటలు పూర్తి హిందుస్థానీ క్లాసికల్లో గానం చేయబడ్డాయి. ఇంకా వస్తున్నాయి 28 పైన ఇప్పుడు సీడీలు వచ్చాయి. అంటే దాదాపు 300 పాటలు. 300 పాటలు కనుక ఒక్క పెన్ డ్రైవ్ తీసుకొచ్చారు. పైగా ఇంచుమించు 300 పాటలకి 2 వాల్యూమ్స్ బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ ప్రత్యేకత ఏంటంటే లిరిక్ని చూడటమే కాకుండా అందులో భావం, ఇందులో ప్రతి పాటలో రుద్ర నమక మంత్ర భావాలు ఉన్నాయి, ఉపనిషత్ భావాలు ఉన్నాయి, వేద భావాలు ఉన్నాయి. ఊరికనే కీర్తనల్లాగా పాడినవి కాకుండా అది విజ్ఞానం దానిలో ఉంది. అందుకే పుస్తకాలు అవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్న విషయం ఇక్కడ ఒకసారి పరిచయం చేస్తున్నాను. కొంతమంది ఆసక్తి పరులు ఇక్కడ ఉన్నారు కనుక. ఇంచుమించు నేను ఇప్పటివరకు అమెరికాలో ఏ ఊరికి వెళ్ళినా అక్కడ పిల్లలు కూడా పాడుతూ ఉంటే నాకు చాలా ఆనందం కలిగింది. సుశిక్షితమైనటువంటి సంగీతకారుల మధ్య నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఈ మధ్య గ్లోబల్ శివపదం కాంపిటీషన్ పెడితే ప్రపంచవ్యాప్తంగా అనేక వేల ఎన్రోల్మెంట్స్ జరిగితే 300 మంది పికప్ చేసి అందులో 3 రోజులు కూడా నిర్వహించారు. ఇలా 2 సార్లు జరిగింది. అంతేకాదు నాట్య కార్యక్రమాలు కూడా ఈ పాటలను ఆధారం చేసుకుని జరుగుతున్నాయి. ప్రపంచంలో నలుమూల నుంచి రష్యాలో పుట్టిన వారు రష్యన్ శివపదాన్ని నృత్యం చేశారు. నాకు ఆశ్చర్యం కలిగించింది. వివిధ శైలిలో జరుగుతుంది ఇప్పుడు. కూచిపూడి, కథక్, ఒడిస్సీ, ఒకటి కాదు, భారతీయ నృత్య శైలిలన్నింటిలో శివపదం నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పెన్ డ్రైవ్, ఒక్క పెన్ డ్రైవ్లో 300 పాటలు, పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ఇది ఋషిపీఠం ద్వారా ఉన్న వింగ్స్. మీరు శివపదం.org అనుకుంటారు అంతే కదా, ఆ వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు. వివరాలన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కేంద్రాలు మాత్రం అమెరికాలో ఉన్నాయి. అది నేను ఆశ్చర్యపోతున్నాను. ఒక సంస్కృత విద్యాభ్యాసానికి మాత్రం భారతదేశం ప్రాతిపదిక. ధృవజ్ఞానానికి ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది అమెరికా వాళ్ళు ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రారంభించిన మాత్రం ఇక్కడే షికాగో నగరంలో సూరిభట్ల నాగవేణి గారు వారు ప్రారంభిస్తే ఇప్పుడు అందరూ తత్సమాన బృందం ఏర్పడారు. గురుభ్యో నమః కూడా మనకి కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ కేంద్రంగా విద్య గారు ప్రారంభించారు. భగవద్గీత కూడా వారి కేంద్రంగా జరుగుతున్నది. ఇప్పుడు అందరూ అధ్యాపకులు ఉన్నారు. అలాగే శాన్హోజేలో గుండ్లాపల్లి వాణి గారు అని వారు శివపదం బాధ్యత నెత్తికెత్తుకున్నారు. వారు బాధ్యతగా ఇది మీరు చెప్పాలన్న వల్ల చెప్పారు. లేకపోతే శివపదం చెప్పే పని కాదు, నాకు శివుడికి మధ్యలో కమ్యూనికేషన్ అది. అయితే అనేక మంది మీరు చెప్పాలన్నతో చెప్పాల్సి వచ్చింది. అనే ప్రవచనం ప్రపంచం కోసం, శివపదం శివుడి కోసం. అది ప్రపంచంతో నాకున్న రిలేషను ప్రవచనాలు అయితే, నాకు శివునికి రిలేషన్ శివపదాలు. ఆ రెండు ఇప్పుడు ప్రపంచానికి అందించమని శివుని ఆజ్ఞ. అందుకుంటున్న వారందరికీ, సహోదరులందరికీ అభినందనలు అందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా సుధేష్ బృందానికి ప్రత్యేకంగా ఆశీస్సులు ఇస్తూ స్వస్తి.